సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనటానికి ఓ చక్కటి నిదర్శన ఈరోజు మనం బ్రతికొండడమే. ఏ ఒక్క వ్యక్తి కూడా తన జ్ఞానంతో కానీ, తన బలంతో కానీ, తన ధనంతో కానీ ఆయుష్ను పొడిగించుకోలేడు, ఆరోగ్యాన్ని కుదుర్చుకోలేడు. ఎందుకు అని అడిగితే, దేవుడు ఈ శరీరాన్ని తానే నిర్మించాడు. భక్తుడైన దావీదు అంటాడు, నా తల్లి గర్భంలో అతి రహస్య స్థలమందు నన్ను నిర్మించినది మీ ఆత్మయే కదా అనని. దేవుని ఆత్మ మనలను మన తల్లి గర్భంలో నిర్మాణం చేశాది. కాబట్టి మనలో కనిపించే అవయవాలు, కనిపించని అంతరింద్రియాలు, మన మాట వినే అవయవాలు, మన మాట వినని అవయవాలు మనలో ఉన్నాయి. నేను చూడాలనుకుంటే చూస్తాను, వద్దనుకుంటే మానుకుంటాను. నేను వినాలనుకుంటే వింటాను, వద్దనుకుంటే మానుకుంటాను. అయితే ఊపిరితిత్తులు నా మాట వినవు, గుండె నా మాట వినదు. ఈ రీతిగా కొన్ని నా స్వాధీనంలో, కొన్ని దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఈ స్థలంలో కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ కృపగల దేవుని స్వాధీనంలో ఉన్నాడు, ఆయన ఉచితమైన కృప ద్వారా జీవిస్తున్నాడు అని చెప్పటానికి ఇదే తార్కాణం. ఎప్పుడూ నీ ఊపిరితిత్తులు నీ మాట వినవు. కొన్ని ఏండ్లుగా నేను పని చేశానని గుండె విశ్రాంతి తీసుకోమని మనం చెప్తే చచ్చిపోతాం. దేవుని ఉచితమైన కృప. కాబట్టి ఆ సర్వోన్నతుడైన దేవుడు ఈరోజు వరకు మనల్ని ఎందుకు బ్రతికించాడు అంటే, ఈ రీతిగా ఆయన సన్నిధానంలో కూడి అనేక మంది పవిత్రపరచబడి, అభిషేకించబడి, దేవుని కొరకు తమ జీవితాల్ని ప్రతిష్ఠించుకొని వారు దేవునితో వారికి ఉన్నటువంటి సత్సంబంధాన్ని మనకు తెలియబరుస్తూ, మీరు కూడా ఆ రీతిగా జీవిస్తే ఆ దైవరాజ్యంలోకి ప్రవేశిస్తాము అనేటటువంటి కార్యక్రమాలు ఆ భక్తుల నోటి గుండా వినటానికి దేవుడు మనకి చక్కటి అవకాశాన్ని ప్రసాదించాడు. మొట్టమొదటిదిగా ఆ కృపామయుడైన దేవునికి నేను కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే ఓ గొప్ప దైవజనుని సహవాసంలో నేను ఉండటానికి, కలిసి ఆ భక్తులతో కూడా పని చేయటానికి దేవుడు కృప దయచేశాడు. నేను వారి ఎదుట నిలబడటానికి కూడా అయోగ్యుణ్ణే. ఎందుకంటే వయసులో వారు నాకు చిన్నవారే అయినా నన్ను వారు ఎంతో గొప్పగా ప్రేమగా పలకరించడం, పరామర్శించడం, ఇవన్నీ. ఆత్మీయ జీవితంలో మాత్రము వారు నాకంటే చాలా గొప్పవారు. వారి ప్రతిష్ట, వారి తీర్మానం, వారి పరిచర్య విధానము మాటలతో చెప్పేటటువంటివి కాదు. ఈ సంస్థని నడిపిస్తున్న నాయకులు దేవుడు వారిని రాబో దినములలో మండుచున్న కొరువులుగా చేసి ప్రపంచాన్ని అగ్నితో మండించే శక్తివంతమైన వారినిగా చేయాలని నా అనుదిన ప్రార్థన. వారిని మాత్రమే కాదు, ఈ సంస్థలో పనిచేసే ప్రతి దైవ సేవకురాలను, ప్రతి దైవ సేవకుని దేవుడు ఆ రీతిగా మండుచున్న కొరువుల వలె చేయాలని నా ప్రార్థన. దేవుడు ఆ రీతిగా చేయాలని ప్రతి వారు కూడా కోరుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను, ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ఈ దినాన ప్రత్యేకంగా న్యాయాధిపతుల గ్రంథం 6-7 అధ్యాయాలలో ఉన్న కొన్ని సంఘటనలు మీతో మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయని. ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు మనల్ని ప్రేమించి మనకు చెప్పే ప్రతి శ్రేష్టమైన వాక్కును జాగ్రత్తగా విని దేవునిలో బలపడి మీ ప్రాంతాలకు వెళ్ళి శక్తివంతమైన పరిచర్య చేయాలనే ఆ ఆలోచన చేత దేవుడు ఈరోజు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. ఒకసారి అందరూ కళ్ళు మూసుకొని నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యా నాతో మాట్లాడండి అనని.
మనుషులు మాటలు వినటానికి ఆసక్తి చూపెట్టకండి, దేవుడు మాట్లాడని. మనుషుని చూడాలనే ఆశ మర్చిపోండి, దేవుని చూడాలి అనే ఆశ మనలో పెరగాలి. అందరూ కళ్ళు మూసుకొని యేసయ్యా నాతో మాట్లాడు అని మీరు దేవుని సముఖంలో మొరపెట్టండి. దేవుడు కార్యం చేసే దేవుడై ఉన్నాడు. ఆశ్చర్యకరమైన తండ్రి, అద్భుతకరుడైన దేవ, నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. మీ ప్రజల మధ్యన నిలబడి మీ శ్రేష్టమైనటువంటి నామమును గురించి ప్రకటించడానికి అపాత్రుడనైన నాకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకై స్తోత్రాలు. మీ బిడ్డలు నోరు తెరిచి అడుగుతున్నారు తండ్రి, నాతో మాట్లాడమని. దయచేసి వారితో మాట్లాడండి, దయచేసి వారితో మాట్లాడండి. మీ శ్రేష్టమైన వాక్కులు వారికి వినిపించి వారిని ఫలపరచండి స్వామి. శత్రు సంబంధమైన ప్రతి క్రియని, ఆలోచనలను ఈ ప్రాంగణాన్ని విడిచి బయటికి పొమ్మను ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. మీ నామం మహిమపరచబడు రీతిగా మీరు మా మధ్య నుండి కార్యాలు జరిగించండి. సమస్త ఘనత మహిమలు మీకే ఆరోపించుకుంటున్నాం. మీరే మహిమ పొందుకొనమని క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. కృప వెంబడి కృప చూపెట్టే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దినాలు గడుస్తూ ఉండే కొద్దీ ఒక మనుషుడు తన ఆయుష్ తగ్గిపోతుంది అనే ఆలోచన మనుషునికి కలగకుండా సాతానుడు మనిషిని ఆయు పరిమాణాన్ని కనిపించనివ్వకుండా చేస్తూ ఉన్న రోజులు ఇవి. దినాలు గడిచే కొద్దీ నేను ఎంత సంపాదించాలి అనే ఆలోచన మనుషుల్లో సాతానుడు పెట్టాడు. రోజులు గడిచే కొద్దీ నేను ఇంకా ఎన్ని ఇండ్లు కట్టాలి అనే ఆలోచన మనుషుల్లో పెట్టాడు. దైవజనాంగమా, దేవుని సన్నిధానంలో కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దినం దినం నా ఆయుష్ తగ్గిపోతుందనే ఆలోచన కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ఆయు పరిమాణం తగ్గే కొలది ఆ మనుషుడు ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగితే, ఒకటి సమాధి దగ్గరికి, రెండవది క్రీస్తు ఆగమనానికి, రానయ్యున్న క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. లేదా మనుషుడు చనిపోవటానికి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఈ రెండు ఎప్పుడైనా ఒక మనిషిని సంధించవచ్చు. యేసు ప్రభు ఆగమనం ఎప్పుడో నాకు తెలియదు, ఇక్కడున్న వాళ్ళకి ఎవరికీ తెలియదు. యేసు ప్రభుల వారి ఆగమనాన్ని గూర్చి భక్తులు మనకు చాలా విషయాలు బోధిస్తూ ఉన్నారు. అయితే ఆయన కొరకు సిద్ధపడాలని. రెండవది, నా మరణం ఎప్పుడో కూడా నాకు తెలియదు, మీకు తెలియదు. రెండింటి మధ్యలో మనం జీవిస్తున్నాం. ఎవరైనా నన్ను అడిగితే మీరెక్కడుంటున్నారు? మదనపల్లి అండి. ఏ డిస్టిక్? చిత్తూరు డిస్టిక్ట్. అయితే క్రైస్తవుడు ఎక్కడ నివసిస్తున్నాడంటే, ప్రియులరా, ఒక ఊర్లో కాదు, క్రీస్తు ఆగమనానికి మరణానికి మధ్యలో జీవిస్తూ ఉన్నాడు. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి ఎప్పుడైనా మనల్ని కలవచ్చు. వీటి నుండి మనం తప్పించుకోలేం. అందుకని భక్తుడు ఒక మాట అంటాడు, మరణము యొక్క రుచి చూడని నరుడు ఎవడు అనే ప్రశ్న వేశాడు. ఎన్నో రుచులు మనకు తెలుసు. ఒక స్నేహితునితో స్నేహం చేస్తే ఆ స్నేహితుని గురించిన రుచి మనం ఎరుగుదుము. ఒకడు ఒక పాపాన్ని చేస్తే పాపం యొక్క రుచి కూడా మనకు తెలుసు. ఒకడు ఒక రోగంతో బాధపడితే ఆ రోగం యొక్క రుచి కూడా తెలుసు. అయితే బైబిలు స్పష్టంగా సెలవిస్తుంది, నీవు రోగివో, పాపివో, స్నేహితులున్నారో, ధనవంతుడివో, అన్ని రుచులు నీకు తెలుసు. అయితే మరణము కూడా నీవు రుచి చూడవలసి ఉంటుంది. మరణం నిన్ను సమీపించక మునిపే మరణాన్ని జయించిన యేసయ్యని కలుసుకోవటానికి ప్రయత్నం చేయమని ఆ కృపగల దేవుడు మనల్ని హెచ్చరించటానికి ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలు ఏర్పాటు చేసి బలమైనటువంటి సందేశాలు దైవజనుల ద్వారా మనకు వినిపిస్తూ ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనము చదువుకున్నట్లయితే,
ఇజ్రాయేలు ప్రజల మీదికి మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు ప్రాంతము వారు యుద్ధానికి వచ్చారు. ప్రియులరా, తరచూ వచ్చి వారిని ఇబ్బంది పెట్టేవారు. ఇజ్రాయేలీలు కష్టపడి పండించుకున్నటువంటి పంటలు, వారు సంపాదించుకున్నటువంటి గొర్రెలు, మేకలు, పశువులు, వీటినన్నింటిని కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయేవారు. మిద్యానీయులు వారి మీదికి వచ్చినప్పుడు ఇజ్రాయేలీయులు వారి పంట, వారికి ఉన్న ఆస్తి పాస్తులు వదిలిపెట్టి పారిపోయి కొండ గుహలలో లేక అరణ్య ప్రాంతాలలో నివాసం చేసేవారు. వారి పరిస్థితులు నిజంగా దయనీయం. 7 సంవత్సరాలు వారు మిద్యానీయుల చేత ఇబ్బంది పడుతూ వచ్చారు. దైవ జనాంగమా, బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. మిద్యానీయులు వారి మీదకి వచ్చిన కారణాన ఇజ్రాయేలీయులు రోజు రోజు హీన దశలోకి వెళ్ళిపోయారని వాక్యము సెలవిస్తుంది. నన్ను గమనించాలి. మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పువారు ఇజ్రాయేలీల మీదకి వచ్చి వారి పంటలు, వారికి ఉన్న గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా తీసుకు వెళ్ళిపోతూ ఉంటే ఇజ్రాయేలీలు రోజు రోజు కూడా హీన దశకు వెళ్ళిపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. హీన దశ అంటే దరిద్రపు స్థితిలోకి వెళ్ళిపోతున్నారు అని దాని అర్థం. కష్టపడి సంపాదించేది వీరు, వారు వచ్చి వీరి కష్టాన్ని అంతటిని కూడా తీసుకువెళ్ళిపోతున్నారు. కారణం ఏమిటి అంటే ఇజ్రాయేలీయులు యెహోవా దృష్టికి పాపం చేశారని వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి హీన దశలోకి వెళ్ళటానికి గల కారణం ఆ వ్యక్తి యొక్క పాపమని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియులరా, ఇక్కడ వాళ్ళు చేసిన పాపము కంటే వారి మీదికి యుద్ధానికి వచ్చినటువంటి వ్యక్తులను గురించి ఆలోచన చేస్తే మిద్యానీయులు అను మాటకు కలహము అని అర్థం, పోట్లాడుట అని అర్థం. ఇజ్రాయేలీల మీదకి వచ్చినటువంటి శత్రువు కలహం. ఇజ్రాయేలీలు దేవుని ప్రజలు. ఇజ్రాయేలీయులను గూర్చి ఇది దేవుడు చెప్పిన మాట. ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, వారు నా ప్రజలై ఉన్నారు, నేను వారి దేవుడినై ఉన్నాను అని చెప్పారు. అయితే వారి మీదికి వచ్చిన శత్రువు కలహం. ఆ దినమున ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ దినమున మనకు కూడా దేవుడై ఉన్నాడు. మనల్ని ఆయన సొంత జనంగా చేసుకోవటానికి కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండపైన సిలువలో తన రక్తాన్ని కార్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన స్వజనంగా చేసుకున్నాడు. ఆయన ప్రియమైన బిడ్డల్నిగా మనల్ని చేసుకున్నాడు. ఈ రోజున కూడా మనము హీన దశకు వెళ్ళిపోవటానికి శత్రువైన సాతానుడు మన మీదికి పంపింది ఏమిటంటే కలహం. కలహం అనేది ఒక్కనాడు ఒక వ్యక్తి పాపం అనుకోడు. కలహం అనేది ఒక వ్యక్తి కూడా ఇది పాపం, నన్ను హీన దశకు తీసుకువెళతాది అనే ఆలోచన కలిగి ఉంటాడు. ప్రపంచంలో ప్రతి వారు కూడా కలిసిమెలిసి ఉంటున్నారు. క్రైస్తవులు ఒక్కరే కలహపడుతూ ఉన్నారు. ఈ సంఘాన్ని చూస్తే ఆ సంఘానికి ఇష్టం లేదు, ఆ కాపరిని చూస్తే ఈ కాపరికి ఇష్టం లేదు, ఈ వ్యక్తి బోధిస్తే ఆ వ్యక్తికి సరిపడడం లేదు, ఆయన బోధిస్తే ఈయనకు సరిపడడం లేదు. మన మధ్యన శత్రువైన సాతానుడు మనము హీన దశలోకి వెళ్ళిపోవటానికి మన మీదికి పంపిన శత్రువు కలహం. భార్య భర్తల మధ్యన కలహాలు, తల్లిదండ్రులు పిల్లల మధ్యన కలహాలు, దైవ జనాంగమ ఒక తల్లి కడుపున పుట్టిన సోదరుల మధ్యన కలహాలు, అక్క చెల్లెల మధ్యన కలహాలు. అందరూ మందిరానికి వెళుతూనే ఉంటారు, అందరూ ఉపవాసాలు ఉంటారు, అందరూ ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ప్రతి వారికి ఓ సంఘం ఉంది, దేవుని కొరకు చాలా వైరాగ్యంగా బ్రతుకుతున్నట్టు కనిపిస్తున్నారు. కానీ చాలామంది చెప్పే మాట, మేమిప్పుడు విగ్రహారాధన చేయలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగతనాలు చేయలేదు, మోసాలు చేయలేదు అని మనం అనుకుంటూ ఉన్నాం. శత్రువైన సాతానుడు చాలా కుయుక్తితో మన మధ్యన కలహాలు పెట్టి హీన దశకు తీసుకెళ్ళిపోయాడు. ఏ విషయంలో అనే ఆలోచన మీకు రావచ్చు. మీకుండాల్సిన సంతోషం కుటుంబాల్లో లేదు కదా, మీ సంపాదన మీకు ఉపయోగపడడం లేదు కదా,
ఎంతో మంచిగా భోంచేసిన శరీరంలో ఆరోగ్యం లేదు కదా. ఎంత కలిసిమెలిసి ఉండాలని ప్రయత్నం చేసినా నీ భార్య నీతో సహకరించడం లేదు కదా. నీ భర్త నిన్ను ప్రేమించడం లేదు కదా. ఎంత కలిసిమెలిసి ఉండాలనుకున్నా కాపరికి విశ్వాసులు సహకరించడం లేదు కదా. విశ్వాసులు కాపరికి లోబడడం లేదు కదా. ఏదో కలహం, దేని గురించో కలహం. దైవ జనాంగమా గమనించాలి, ఆత్మీయ జీవితంలో కూడా హీన దశలోకి వెళ్ళిపోయాం. చాలామంది మాట్లాడేటప్పుడు అంటారు, నేను పెద్దయ్య గారు ఉండేటప్పుడు ఆత్మలో నింపబడి ఉండేవాడిని, ఇప్పుడు క్రమేణా నేను ఆత్మని పోగొట్టుకున్నాను. నేను పెద్దయ్య గారు ఉండేటప్పుడు గుడారాల పండక్కి ఎంతో ఆర్థికంగా సహాయం చేసేవాడిని, ఇప్పుడు చేయలేదు. దాని అర్థం ఏమిటో తెలుసా? నిన్ను హీన దశ ఆవరించేది. తగ్గిపోతున్నావు. ప్రార్థనలో తగ్గిపోయావు, ఉపవాసంలో తగ్గిపోయావు, సహవాసంలో తగ్గిపోయావు, పరిచర్య చేసే విషయంలో తగ్గిపోయావు, పరిచర్య చేస్తున్న దైవ సేవకులను ప్రోత్సహించే విషయంలో తగ్గిపోయావు. హీన దశ నిన్ను ఆవరిస్తూ ఉంది. ఈ హీన దశ నీకు చేసే నష్టం ఏమిటి అని అడిగితే, ఒక్కరోజున సర్వోన్నతుడైన దేవుని ప్రత్యక్షత కలిగిన దినమున ఆయనతో పాటు పరలోకానికి ఎత్తబడే ఆ గొప్ప అవకాశాన్ని పోగొట్టుకుంటావు. ఇక్కడ బాగుంటావు, ఇక్కడ నీకు అన్నీ బాగున్నాయి అనుకుంటున్నావు, ఇక్కడ అందరూ దైవజనులు నాకు తెలుసు అనుకుంటున్నావు, అందరితో కలిసిమెలిసి ఉంటున్నావు, నేనెంత చెప్తే అంతే అనుకుంటున్నావు. అయితే యేసయ్యకి నువ్వేమీ చెప్పలేవు. యేసయ్య నీతో రాజీ పడలేడు. యేసయ్య ఈ ఆత్మీయ జీవితంలో హీనదశకు వెళ్ళిపోయినటువంటి వారిని అస్సలు ఆయన పట్టించుకునే రకం కాదు. ఆ దినమున మనకు అర్థమవుతుంది మనం ఎంత దరిద్రులమో. ఆ దినమున మనకు అర్థమవుతుంది మనం ఎంత నష్టపోయామో. ఆ దినమున మనకు అర్థమవుతుంది, అయ్యో కలహం అనేటటువంటి ఈ ఘోరమైన పాపము చేత సర్వశక్తిమంతుడైన దేవుణ్ణే పోగొట్టుకున్నానే, సర్వోన్నతుడైన దేవుడు నాకు ఇచ్చే పరలోకాన్ని పోగొట్టుకున్నానే అని చాలామంది దుఃఖపడే పరిస్థితులు ఏర్పడతాయి. నేను అడిగే ప్రశ్న, ఈ స్థలంలో ఎంతోమంది భక్తులు నిలబడి మన కట్లు సాతాను నుండి మనల్ని విడిపిస్తాడని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకోవాలని కూడిక తర్వాత కూడికలో ఒక్కొక్క దైవజనుని దేవుడు నిలబెట్టి అగ్ని కురిపిస్తూ వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ అగ్ని కురిపిస్తూ వచ్చాడు. ఆత్మ ఎందుకు దేవుడు కురిపించాడో తెలుసా? మనలో ఉన్న కలహభావాలు పోవాలని, అవి కాల్చబడిపోవాలని. దైవ జనాంగమా, ఈ పగటిపూట ఈ స్థలంలో కూర్చున్న ఒక్కొక్క వ్యక్తి నెమ్మదిగా ఆలోచించండి. దేవుడు చెప్పిన విలువైన మాట, నీ సహోదరుని ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు అని ఎందుకన్నాడంటే, కలహాల మధ్యన సహోదరుని కూడా లెక్క చేయం, కలహాల మధ్యన పొరుగువాన్ని కూడా లెక్క చేయం, కలహాల మధ్యన శత్రుత్వం పెరుగుతూ వస్తుంది. అందుకనే ప్రభు చెప్పాడు, ఆ రీతిగా కాదు ఈ పని చేయి, మీ మధ్యన కలహం ఉండకూడదు. నా రక్తముతో కడగబడిన ఒక బిడ్డతో నువ్వు కలహపడితే నాతో నీవు కలహపడినట్లే, నిన్ను కన్న తల్లిదండ్రులతో నీవు కలహపడితే నాతో కలహపడినట్లే, నువ్వు పెళ్లి చేసుకున్న భార్యతో కలహపడితే నాతో నీవు కలహపడినట్లే, నీ తోడబుట్టిన తమ్ముడితో కలహపడితే నాతో కలహపడినట్లే. నీకు నాకు వివాదం ఉంది. అందుకని యెషయా 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్పాడు, రండి మన వివాదము తీర్చుకుందాము అని ప్రభు పిలుస్తున్నాడు. ఎప్పుడు ఆయనకు నాకు కలహముంది, ఎప్పుడు ఆయనకు నాకు వివాదము రేగాది? భూమి మీద ఒక వ్యక్తితో మనము కలహపడినప్పుడు, ఒక సంఘంతో మనం కలహపడినప్పుడు, ఒక సేవకునితో కలహపడినప్పుడు, కుటుంబంలో వారితో కలహపడినప్పుడు మనము రహస్యంగా యేసయ్యతో కలహపడుతున్నాము అని దాని అర్థం. నా మాటలు అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దయచేసి కలహం ఉండకూడదు, కలహం ఉండకూడదు. నిన్ను హీన దశలోకి తీసుకెళ్తారు. కలహపడడం వలన
ఇజ్రాయేలీయులు సంపాదించిన సంపాదన మిద్యానీయులు తీసుకువెళ్ళిపోయారు, అమాలేకీయులు వెళ్ళిపోయారు, తూర్పు వారు తీసుకెళ్ళిపోయారు. కలహాలు మనకుంటే దేవుడు మనకిచ్చిన ఆస్తి, దేవుడు మనకిచ్చిన ఆత్మీయత సాతానుడు సులభంగా తీసుకొని వెళ్ళిపోతాడు. దేవుడు మనకిచ్చిన సంపద, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, దేవుడు మనకిచ్చిన ఆత్మీయ వరాలు అన్నీ సాతానుడు తీసుకొని వెళ్ళిపోతాడు. ఎన్నో పర్యాయాలు ప్రార్థించాలనుకొని ప్రార్థించలేకపోతివి, ఎన్నో పర్యాయాలు ఉపవాసం ఉండాలని ఉపవసించలేకపోతివి, ఎన్నో పర్యాయాలు మీ దైవ సేవకుని ఎదుట వినయంతో బ్రతకాలని బ్రతకలేకపోతివి, ఎన్నో పర్యాయాలు మీ భార్యని మంచిగా ప్రేమించాలని ప్రేమించలేకపోతివి. అనుకున్నవి ఏవి కూడా మంచివి నీచో జరగడం లేదు. అవన్నీ సాతానుడు తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ పగటి పూట ఈ స్థలంలో కూర్చున్నటువంటి వారిని ఒక్కొక్కరిని అడిగితే లెక్కలేనన్ని నష్టాలు మీరు చెప్తారు. మన నష్టాలకు కారణం కలహాలే. దయచేసి కలహపడకూడదు. ఆ రీతిగా వారు హీన దశకు వచ్చిన తరువాత అప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారు. దేవుని సముఖంలో మొరపెట్టి, ప్రభువా, ఈ మిద్యానీయుల చేతి నుండి, అమాలేకీయుల చేతి నుండి, తూర్పు వారి చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించండి, మమ్మల్ని విడిపించండి స్వామి అని ఇజ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిన కారణాన యెహోవా దూత వారి దగ్గరికి పంపబడది. వారిలో గిద్యోను అనున్నటువంటి ఒక వ్యక్తి, ఆయన తన గోధుమ చేను పండాది. ఆ పంటను తీసుకొని వెళ్ళి గానుగు చాటున కళ్ళంలో గోధుమ పంటను దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. దైవ జనాంగమ, తాను పండించుకున్నటువంటి పంట రహస్యంగా దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. ధైర్యము చాలదు. గిద్యోను ఆ రీతిగా పంటను దొల్లగొట్టుకుంటూ ఉన్నప్పుడు యెహోవా దూత వచ్చి గిద్యోనుతో మాట్లాడుతూ ఉంది. పరాక్రమము గల బలాఢ్యుడా అని దూత అతనితో మాట్లాడి, యెహోవా మీకు తోడై ఉన్నాడయ్యా అని చెప్పాడు. పరాక్రమము గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాడు. ఆ మాట వింటూనే గిద్యోను, గోధుమలు దొల్లగొట్టుకుంటున్న గిద్యోను లేచి, యెహోవా మాకు తోడుగా ఉంటే ఈ నష్టాలు ఎందుకు జరుగుతాయి? మా ప్రజలు ఎందుకు ఈ రీతిగా ఇబ్బంది పడుతున్నారు? శత్రువుల చేతిలో మేమెందుకు ఈ రీతిగా పీడించబడుతున్నాము అని అడిగారు. దైవ జనాంగమా, ఆలోచించాల్సింది. ఎందుకు గిద్యోనికే కనిపించాలి? ఎందుకు యెహోవా దూత గిద్యోనును పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలవాలి? దైవ జనాంగమా, కారణం ఆయన చేస్తున్న పని. ఆయన పండించుకున్నటువంటి గోధుమ పంటని గానుగ వెనకల దుల్లగొట్టుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని ప్రత్యేకమైన పంటలు ఉన్నాయి. గోధుమ పంట యేసు ప్రభుల వారికి సాదృశ్యం. యవల పంట పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యం. ద్రాక్ష తోట క్రీస్తు సంఘమునకు సాదృశ్యమై ఉంది. గిద్యోను గోధుమ పంటను పండించుకున్నాడు అనగా దాని అర్థం తానొక్కడే దేవునితో చక్కటి సంబంధం కలిగినటువంటి వ్యక్తి. తన తండ్రి విగ్రహారాధికుడు, ఆయన బయలుదేవతని ప్రార్థన చేసేవాడు. అయితే గిద్యోను దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు. దేవునితో సంబంధం ఉన్నవాడిని చూసి దేవుని దూత మాట్లాడుతున్న మాట, నువ్వు పరాక్రమము గలవాడివి, నీవు బలము గలవాడివి అని చెప్పాడు. ఈ రోజున ఈ రెండు కూడా క్రైస్తవులకి చాలా అవసరమై ఉంది. నీవు బలము కలిగి ఉండాలి, పరాక్రమము కూడా కలిగి ఉండాలి. బలము దేని చేత మనకు వస్తుంది? శారీరకంగా మనము బాగా భుజిస్తే బలం వస్తుంది. అయితే ఆత్మీయంగా మనం బలపరచబడటానికి 3 కార్యాలు అవసరం. 1, నిన్ను బలపరచటానికి యేసయ్య అవసరం. 2, వాక్యం అవసరం. 3వది పరిశుద్ధాత్మ అవసరం. యేసయ్య మనం సంపాదించుకున్నట్లయితే ఆయన బలవంతుడు కాబట్టి మనల్ని బలపరుస్తాడు. ప్రభువు వాక్యం సెలవిస్తాడు. ప్రవక్త యెషయా అంటాడు,
ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని చెప్పాడు. బలవంతుడైన దేవుడు ఏమంటాడో తెలుసా? నేను హృదయం అనే తలుపు దగ్గర నిలుచుండి తడుతున్నాను. నా స్వరం విని ఎవడైనా తలుపు తీస్తే అతనితో నేను, అతడు నాతో, అతనితో నేను, నాతో కూడా అతడు కలిసి భుజిస్తాము అని చెప్పాడు. దాని అర్థం ప్రభు హృదయంలో చోటిమ్మని కోరుకుంటూ ఉన్నాడు. అంటే నీ గుండెను బలపరచటానికి, నీ హృదయాన్ని ధైర్యపరచటానికి. రెండవది, వాక్యము కూడా బలమైనది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో చదువుకున్నట్లయితే, దేవుని వాక్యము సజీవమైనది, బలము కలిగినది అని చెప్పాడు. పౌలు గారు నా వాక్యం అని చెప్పలేదు, పౌలు గారు ఇంకెవరో రాశారని చెప్పలేదు, అది దేవుని వాక్యము అని చెప్పారు. ఈ స్థలంలో మనం నిలబడి మాట్లాడేటప్పుడైనా లేక వినేటప్పుడైనా ఇది దేవుని వాక్యం, దేవుని వాక్యది, ఆయన నోటి నుండి వస్తున్న వాక్యది అని జాగ్రత్తగా దాన్ని మనము గైకొనటానికి నేర్చుకోవాలి. పౌలు గారు మాట్లాడుతూ దేవుని వాక్యము సజీవమైనది, ప్రాణముంది దానికి, బలము కలిగినది అని చెప్పి, అది రెండు వైపులా పదును కలిగిన ఖడ్గమది, అది ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను, హృదయ తలంపులను పరిశోధించుచు మన లోపల అది వెళుతుంది అని చెప్పాడు. బలమైనటువంటి దేవుని వాక్యం, ప్రాణమున్న దేవుని వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ప్రాణము ఆత్మని విడదీస్తుంది. దాని అర్థము ప్రాణాత్మలు అని చెప్పాడు. మొదట ప్రాణం చెప్పాడు కాబట్టి, రెండవ పర్యాయం ఆత్మ చెప్పాడు కాబట్టి, ఒక వ్యక్తిలోనికి వాక్యం వెలకమునుపు ఆత్మని ప్రాణము పరిపాలిస్తూ ఉంటారు. ఆత్మ మీద ప్రాణం అధికారం కలిగి ఆత్మలో కలిగేటటువంటి కోరికలన్నింటినీ ఆ ప్రాణం అనేది చెడగొడుతూ వస్తుంది. అయితే ఆత్మ ప్రార్థించాలి అనుకుంటుంది, ప్రాణము అక్కర్లేదని చెప్తుంది. ఆత్మ మందిరానికి వెళ్ళాలి అనిపిస్తుంది, ప్రాణం అంటుంది చాలాసేపు కూర్చోబెడతారు వద్దు అంటుంది. ఆత్మ ఉపవాసం ఉండాలి అనుకుంటుంది, ప్రాణం అంటుంది ఆకలితో చాలాసేపు ఉండలేవు అంటారు. ప్రాణాత్మలు ఎప్పుడు వాక్యం మన లోపలికి వెళుతుందో ప్రాణాన్ని, ఆత్మని విడదీస్తుంది. ఆ విడదీసిన తరువాతనే దేవుడు మనలో కార్యాన్ని జరిగిస్తాడు. ప్రాణానికి నిర్వచనం రక్తము అని చెప్పబడింది. అంటే దాని అర్థం వాక్యం ఒక వ్యక్తిలోనికి వెళ్ళి ప్రాణాన్ని, ఆత్మని విడదీసిన తరువాత అప్పుడు ప్రభు కార్యం జరిగిస్తాడు. ఒక వ్యక్తి జీవితంలో వాక్యం పని చేయకుండా యేసు ప్రభుల వారు కానీ పరిశుద్ధాత్మ కానీ పని చేయలేరు. చాలామంది ఆ సత్యం తెలియకుండా యేసు ప్రభువా నన్ను రక్షించమంటారు, యేసు ప్రభువా నా పాపం కడగమంటారు, పరిశుద్ధాత్మ దేవుడా నా మీదికి రమ్మని ప్రార్థన చేస్తారు. అలాగా కాదు. రెండు వైపులా పదును కలిగిన ఈ ఖడ్గమైన వాక్యం లోపలికి వెళ్ళి ప్రాణాత్మల్ని విడదీస్తారు. విడదీసిన తరువాత సిలువలో క్రీస్తు ప్రభుల వారు కార్చిన రక్తం వేరైన మన ప్రాణంతో ఆ రక్తము కలిసి ఆ రక్తాన్ని శుద్ధీకరించడం ప్రారంభిస్తారు. అవి రెండు కలిసి ఉన్నప్పుడు క్రీస్తు రక్తం ఒక వ్యక్తిలోనికి రాలేదు. అందుకనే వాక్యం మొదట దేవుడు పంపి ప్రాణాత్మలను వేరుపరిచిన తరువాత యేసయ్య రక్తం మన రక్తముతో కలిసి మన రక్తములో ఉన్న చెడంతటిని కూడా కడిగి శుద్ధీకరించి పవిత్రమైనటువంటి వ్యక్తులుగా బ్రతకటానికి నిర్ధారణ మనలో కలిగిస్తారు. తరువాత క్రీస్తు ప్రభుల వారు పంపిన పరిశుద్ధాత్మ ప్రాణము నుండి వేరైన మన ఆత్మతో కలవటానికి ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ, ఈ క్రియ మనలో జరగాలి. కాబట్టి దేవుని వాక్యం మనలోకి వచ్చిన తరువాత, ఆ వాక్యం ప్రాణాత్మలను విభజించిన తరువాత యేసయ్య రక్తము, పరిశుద్ధాత్మ మన రక్తముతోనూ మన ఆత్మతోనూ కలుసుకుంటుంది. నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. దైవ జనాంగమా, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా
రెండవది బలమైనది దేవుని వాక్యం. అప్పుడు మూడవది పరిశుద్ధాత్మ అని చెప్పాను. అపోస్తులుడైన పేతురు అంటున్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. యూదయలోను, యెరూషలేములోను, సమరయలోను, భూ దిగంతముల వరకు నాకు మీరు సాక్షులై ఉంటారు అని చెప్పాడు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి తాకిన తరువాత, ఒక వ్యక్తి మీదికి వచ్చిన తరువాత ఆయన శక్తి పొందుకుంటాడు. ఆ శక్తి మనల్ని క్రీస్తు ప్రభుల వారికి సాక్షులుగా నిలబెడతాది. అంటే ఎక్కడ నిలబెడతాది? యూదయ అని చెప్పాడు. యూదయ ప్రాంతము యేసు ప్రభుల వారి సొంత ఊరు. యేసయ్య ఎక్కడ పుడతారు అని అడిగితే యూదా దేశపు బెత్లెహేములో అన్నారు. యూదా ప్రాంతము క్రీస్తు ప్రభుల వారి సొంత ఊరు, సొంత ఇల్లు. యేసు ప్రభుల వారి సొంత గ్రామం అది, ఇల్లది. దైవజనాంగమా గమనించాలి. ఆత్మ పొందినటువంటి ఒక వ్యక్తి తన సొంత ఇంటిలో సాక్ష్యం ఉంటుంది. ఆత్మ దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించిన తరువాత ఆ వ్యక్తికి తన సొంత ఇంటిలో సాక్ష్యం ఉంటుంది. రెండవది యెరూషలేం. యెరూషలేములో దేవాలయం ఉంది. ఆత్మ పొందిన వ్యక్తికి తన సొంత సంఘంలో మంచి సాక్ష్యం ఉంటుంది. మూడవది సమరయ అనగా గ్రామం. మన సొంత గ్రామంలో ఆత్మ పొందిన వ్యక్తికి సొంత గ్రామంలో సాక్ష్యం ఉంటుంది. నాలుగవది భూదిగంతముల వరకు. దైవజనాంగమ ప్రపంచమంతా కూడా యేసు ప్రభుల వారికి సాక్షిగా నిన్ను నిలబెట్టి ఆత్మ దేవుడు తీసుకొని వెళ్ళడం ప్రారంభిస్తాడు. ఆత్మ పొందినటువంటి వ్యక్తులను ఆ రీతిగా ఆత్మ బలపరుస్తూ సొంత ఇంటిలో, సొంత సంఘములో, సొంత గ్రామంలో, భూదిగంతముల వరకు మనలను ఆ యేసయ్యకు సాక్షులుగా నిలబెడతారు. చాలామంది దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు యేసయ్యని గుర్చిన సాక్ష్యాలు చెప్పడం లేదు. వాళ్ళ సొంత సమాచారాలు చెప్పడం మొదలు పెడతారు. నేను ఆ దేశానికి పోతిని, ఈ దేశానికి పోతిని, నేను ఆ దయ్యాన్ని వెళ్ళగొడితిని, ఈ భూతాన్ని వెళ్ళగొడితిని, ఇవి చెప్పుకుంటూ ఉంటారు. యేసయ్య కూడా చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి అన్నాడు. అయితే చాలామంది సువార్త ప్రక్కన పెట్టి వాళ్ళ సొంత వార్తలు చెప్పుకుంటూ ఉన్నారు. నేను టీవీలో మాట్లాడుతున్నాను, నేను ఇంకొక దానిలో మాట్లాడుతున్నాను, నేను మందిరాలు కడుతున్నాను, మాకు డబ్బులు పంపించండి. సొంత వార్తలు చెప్పేవాళ్ళు లెక్క లేనంత మంది తయారైపోయారు. సువార్త చెప్పేవాళ్ళు లేరు. ఎందుకు సువార్త చెప్పలేదు అని అడిగితే దేవుని ఆత్మ వారి మీదికి ఇంకా దిగలేదు. దేవుని ఆత్మ దిగి ఉంటే వారు వారి కుటుంబంలో, వారి సంఘంలో, వారి గ్రామంలో భూదిగంతముల వరకు యేసు ప్రభుల వారి సువార్త ప్రకటించేవారు అయి ఉంటారు. నా మాటలు అర్థమైన వాళ్ళు ఓసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. వింటున్న దైవ జనాంగమా, ఇప్పుడు గిద్యోను అన్నాడు, నీవు నాకు తోడుగా ఉంటే మాకెందుకు ఇలాగ జరుగుతుంది అని చెప్పి, దయచేసి మీరు ఇక్కడే ఉండండి, మీకు బలి నేను అర్పిస్తానని ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. దూత అంటుంది, నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటానని. గిద్యోను వెళ్ళిపోయి ఒక మేకపిల్లను, తర్వాత తూమెడు పిండిని, పొంగని భక్ష్యములను తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత దూత చెప్తుంది, ఆ బండ మీద పెట్టు, నీవు తీసుకొచ్చిన అర్పణలు ఆ బండ మీద పెట్టమని చెప్పారు. మేక శాపగ్రస్తమైంది, గొర్రె ఆశీర్వదించబడింది. దానర్థం దేవుని కృపను బట్టి ఈ రోజున మిద్యానీయుల ద్వారా లేక అమాలేకీయుల ద్వారా, తూర్పు వారి ద్వారా వారికి కలుగుతున్న నష్టాలన్నీ కూడా తీసివేయబడే దినం సమీపించారు. వారి మీద ఉన్న పాపం, వారి మీద ఆవరించిన శాపాలు, వారి పిల్లల్ని పీడిస్తూ దరిద్రులుగా చేస్తున్నటువంటి హీన దశలోకి తీసుకువెళుతున్న ఆ శాపమంతటిని కూడా అక్కడికి తీసుకొచ్చే అవకాశాలు ఏర్పడ్డాయి. మేక పిల్లని అని రాయబడి ఉంది. తూమెడు పిండిని, గోధుమ పిండిని, పొంగని భక్ష్యములను తీసుకొచ్చిన తర్వాత దూత అంటుంది, ఆ బండ మీద పెట్టమని. గిద్యోను అక్కడ పెట్టాడు. ఇప్పుడు దూత ఏం చేస్తున్నాడు తెలుసా? తన చేతిలో ఉన్నటువంటి కర్రతో
ఆయన తీసుకొచ్చిన అర్పణ మీద పెట్టాడు. వాక్యములో చెప్పబడింది, ఆ బండలో నుండి అగ్ని వచ్చి ఆయన అర్పించిన అర్పణను కాల్చివేసెను, అర్పించిన అర్పణని కాల్చివేసెను అని వాక్యం సెలవిస్తారు. ప్రియ దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం, ఈరోజు నీవు పశ్చాత్తాపడి నిన్ను ఆవరించిన హీన దశ, లోకరీతిగా కానీ ఆధ్యాత్మికంగా కానీ నిన్ను ఆవరించిన హీన దశ పోగొట్టుకోవటానికి నీ శాపం, నీ పాపం, నీ దరిద్రత ఇవన్నీ కూడా పోవటానికి ఆ బండ మీద నీ అర్పణ పెట్టాలి. అనగా దాని అర్థం పశ్చాత్తాపడాలి. ఆ బండ ఏది అని అడిగితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు, ఈ బండ మీద ఎవడైనా పడితే ముక్కలవుతాడు, ఈ బండ ఎవడి మీదైనా పడితే తునకలైపోతాడు, నలిచేయబడతాడు అని చెప్పారు. ఎవరి బండ అని అడిగితే నా యేసు ప్రభుల వారు. ఇల్లు కట్టుటకు నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఆయను అని ప్రభుల వారు సెలవిచ్చారు. రెండవది, దానియేలు గ్రంథంలో ఉన్న ఎత్తైన ప్రతిమ విషయమై మాట్లాడుతూ చేతి సహాయము లేకుండా పర్వతములో నుండి తీయబడిన రాయి ఆ ప్రతిమను తుత్తినీలుగా చేయును అని చెప్పాడు. ప్రతిమ ప్రపంచ రాజ్యాలను గురించి చెప్తూ ఉంది. ఒక్క రోజున చేతి సహాయము లేకుండా పర్వతములో నుండి ఒక రాయి రాబోతూ ఉంది. ఏ పర్వతము? సియోను పర్వతము నుండి, పరలోకము నుండి ఒక రాయి రాబోతూ ఉంది. అది ప్రపంచ దేశాలన్నింటినీ, రాజ్యాలను, రాజులను, ప్రభువులను, పరిపాలకులను తుత్తినీయులుగా చేసి ఆ రాయి రాజుగా నిలబడబోతూ ఉంది. ఆ విషయాన్ని దానియేలు గ్రంథంలో చెప్పాడు. ఎవరా బండ అని అడిగితే యేసు క్రీస్తు ప్రభుల వారని స్పష్టంగా సెలవిస్తారు. నీ అర్పణలు ఆ బండ మీద, పశ్చాత్తాపముతో కూడిన నీ అర్పణలు ఆ బండ మీద పెడితే నీ శాపం, నీ పాపం, నీ హీన దశ, నీ దరిద్రత ఆ బండ మీద పెడితే యెహోవా దూత తన చేతిలో ఉన్న కర్రతో దాన్ని తాకినప్పుడు బండలో నుండి అగ్ని పుట్టి దాన్ని కాల్చివేసెను. ఈ రోజున చాలా మంది బండ మీద వారి పాపాలు, శాపాలు పెట్టడం లేదు. టీవీలో ఎవడైనా కనిపిస్తే ఆడు చెప్తా ఉంటాడు, నీకు అప్పులా, నీకు రోగాలా, నీకు సమస్యలా, నీకు ఆకలి దప్పులా, నీకు కోర్టు కేసులా అని. వీడు పెండ్లాన్ని చంపి కోర్టుకు పోయి ఉంటాడు, దానికి కూడా ఆయన ప్రార్థన చేస్తానంటాడు. దయచేసి గమనించాలి, వీడు ఊరంతా కూడా అప్పులు చేసి ఐపీ పెట్టుంటాడు, దానికి కూడా ప్రార్థన చేస్తానంటాడు. దయచేసి గమనించాలి, నీ పాపం, నీ శాపం, నీ హీన దశ, నీ అనారోగ్యం యేసు క్రీస్తునే బండ మీద పెట్టాలి. వాక్యము సెలవిస్తారు, ఏ నామములోనూ రక్షణ లేదు, ఏ నామంలోనూ రక్షణ లేదు, యేసు నామములోనే. ఇవ్వబడిన ఏ నామములో కూడా రక్షణ లేదు, యేసు నామములోనే. వింటున్న దైవ జనాంగమా, ఈ మధ్యాహ్న సమయం ఈ స్థలంలో కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి అటు ఇటు పరిగెత్తడం బాగా నేర్చుకున్నాం. దేవుని వాక్యం సెలవిస్తా, ఇజ్రాయేలీయులను ఆవరించిన హీన దశ ఈ రోజున ప్రత్యేకంగా ఆ దూత చెప్తుంది, ఈ బండ మీద పెట్టు, ఈ బండ మీద పెట్టు. యేసు మనకున్నాడు, ఆయన బండలాంటి. నీ హీన దశని నలిచేయగలవాడు, నీ దరిద్రపు స్థితిని నలిచేయగలవాడు, నీ రోగాన్ని నలిచేయగలవాడు, నీ పాపాన్ని నలిచేయగలవాడు, నీ పాపాన్ని, శాపాన్ని ఆయన ఆ బండలో నుండి వచ్చిన అగ్నితో కాల్చి పడవేసేవాడు ఆయన, కాల్చివేసేవాడు ఆయన. హల్లెలూయా. బండలో నుండి వచ్చిన అగ్ని ఏమిటి అని అడిగితే ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళుట మంచిది, మీ కొరకు ఆదరణకర్తని పంపుతాను. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ. సత్యం ఎలాగుంటుందో అదే రూపంలో ఆత్మ ఉంటుంది అని చెప్పాడు. ఆ పరిశుద్ధాత్మ యెరూషలేములో మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్న వారి మీదికి దిగారు. ఎలాగా దిగాదో తెలుసా? అగ్ని నాలుకలుగా, ప్రతి వారు చూస్తుండగా అగ్ని నాలుకలుగా వారి మీద దిగనని వాక్యము సెలవిస్తా. బండలో నుండి వచ్చిన అగ్ని పరిశుద్ధాత్మ ఈ మధ్యాహ్న సమయమందు ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ 3
రోజుల నుండి ఆత్మచేత నింపబడుతూనే ఉన్నారు. ఈరోజు రాత్రి, ఈరోజు ఇంకా రేపు దేవుని ఆత్మ మీ మీద దింపబడి కాల్చబడుతూనే ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తా, వానిని వీనిని కాదు, క్రీస్తనే బండ మీద నీ దరిద్రాన్ని పెట్టు, నీ కలహాన్ని పెట్టు, నీ హీన దశని పెట్టు. పరిశుద్ధాత్మ దానిలో నుండి పుట్టి నీ సమస్త పేదరికాన్ని, రోగాన్ని, శాపాన్ని, పాపాన్ని ఇక్కడే ఈ జరుగుతున్న గుడారాల్లోనే కాల్చివేయబడి పరిశుద్ధంగా వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. దరిద్రుడు ఐశ్వర్యవంతుడిగా వెళ్ళాలి, రోగి ఆరోగ్యవంతుడిగా వెళ్ళాలి, పాపి పరిశుద్ధుడిగా వెళ్ళాలి, శాపం పోయి దీవెనలతో ఈ స్థలంలో నుండి వెళ్ళాలి. అందుకే ఆ కృపగల దేవుడు మన దైవజనులు ఎవరు నిలబడినా ఆయన అగ్నిని కురిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. వింటున్నా తల్లి, నా ప్రియమైన తండ్రి, ఆ యెహోవా దూత గిద్యోను పెట్టిన అర్పణను అంగీకరించిన తర్వాత ఇంకొక మాట అడిగాడు. అయ్యా దేవదూత, దయచేసి నా ద్వారా ఈ ప్రజలను విడిపించాలి అని మీరు చెప్తున్నారు. నాకు ఇంకా సందేహంగా ఉంది. ఆ మాట నికరం చేయటానికి ఇంకొక సూచన అడుగుతానండి మిమ్మల్ని. దయచేసి మీరు కోపగించుకోకూడదు. అడగమన్నది ఏమీ లేదండి. నేను కాస్త గొర్రెబొచ్చును తెచ్చి ఈ కళ్ళంలో ఉంచుతాను. ఈరోజు మంచు కురుస్తుంది కదా, ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు కురవాలి. కళ్ళమంతా కూడా ఆరిన నేలగా ఉండాలి. ఈ సూచన దయచేసి చేయమని అడిగారు. గిద్యోను అడిగితే సరే అని ఒప్పుకున్నది యెహోవా దూత. వింటున్న దైవ జనాంగమా, ప్రొద్దుగుంకాది, రాత్రి గడుస్తూ ఉంది, వర్షం కురిస్తే మన దైవ సేవకులు చెప్పారు, వరంగల్ ప్రాంతాల్లో వర్షాలు బాగా కురుస్తున్నాయి. దేవుని మహాకృపను బట్టి దేవుని బిడ్డలు ప్రార్థన చేసిన కారణాన ఈ గుంటూరు పట్టణంలోకి వర్షం రాలేదని చెప్పారు. వర్షం ఒక దగ్గర కురిస్తే ఇంకొక దగ్గర కురవకపోవచ్చు. మంచు కాలం, అంతటా మంచు కురుస్తూ ఉంటారు. ఇక్కడ మంచు కురవలేదని చెప్పటానికి అవకాశం లేదు. అయితే గిద్యోను అడిగిన సూచన, ఈ కళ్ళంలో అంతా మంచు కురవకూడదు, ఈ గొర్రెబొచ్చు మాత్రం ఇక్కడ పెడుతున్నా, దీని మీద మాత్రమే కురవాలి అని అడిగాడు. సరే, ఆ రాత్రి సమయం అందు మంచు కురుస్తూ ఉంది, ఆ ప్రదేశం అంతా కురుస్తుంది, కళ్ళంలో మాత్రం కురవడం లేదు. ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే కురిశాడు. ఉదయాన గిద్యోను వచ్చి చూస్తే ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు ఉంది. గిద్యోను ఆ గొర్రెబొచ్చు మంచుతో తడిసిన ఆ గొర్రెబొచ్చును తీసుకొని పాత్రలో తన పిడికిలతో పిడిచాడు. పాత్ర నిండిపోయాడు. వింటున్న దైవ జనాంగమా, అప్పటికి గిద్యోనుకు నికరం రాలేదు. రెండవ సూచన అడిగాడు. అయ్యా ఇంకొక సూచన, దయచేసి నా మీద కోప్పడకండి, ఈరోజు కళ్ళమంతా మంచు కురవాలి, ఈ పిడికిలతో పిడిసిన గొర్రెబొచ్చు మీద మాత్రం మంచు కురవకూడదు అని చెప్పాడు. దేవుడు ఎంత శాంతం కలిగినవాడో, దేవుడు ఎంత శాంతం కలిగినవాడో, దేవుడు నిజంగా ఎంత ప్రేమ కలిగినవాడో. తన ప్రజలకున్న పాపము శాపము నుండి విడిపించటానికి ఒక మనిషి కావాలి, ఆయన్ను బలపరచటానికి ప్రభు ఒప్పుకున్నాడు. సరే, రెండవ రాత్రి జరుగుతూ ఉంది. ప్రియులారా, కళ్ళమంతా మంచు కురిసాది, ఆ పిడికిలతో పిడిసిన గొర్రెబొచ్చు మీద మాత్రం మంచు కురవలేదు. ఎంత విచిత్రమైన సమాచారం. ఉదయం వచ్చాడు గిద్యోను, చూస్తే కళ్ళమంతా మంచు కురిసింది, ఆ గొర్రెబొచ్చు మీద మాత్రం కురవలేదు. నన్ను బాగా గమనించవలసిన విషయం, ఏమి సూచన? విచిత్రమైన సూచన ఇది. ఈ సూచన భవిష్యత్ కాలంలో ప్రజల మధ్యన దేవుడు చేయబోయే ఒక అద్భుతాన్ని గూర్చి గిద్యోను అడిగాడు, దేవుడు చేశాడు. దైవ జనాంగమా, ఆలోచించాలి. ఆ గొర్రెబొచ్చు, కొంత గొర్రెబొచ్చు ఎవరికి సంబంధించినది అని అడిగితే యెషయా 1వ అధ్యాయం 18వ వచనంలో చదువుకుంటే, రండి మన వివాదము తీర్చుకొందము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి కెంపు వలె తెల్లగా చేస్తాను, మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను వాటిని గొర్రెబొచ్చు వలె నేను చేస్తాను
అని ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రభుల వారు మాట్లాడారు. దైవ జనాంగమా, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైతే కెంపు వలె మారుస్తాను. రెండవది, మీ పాపములను నేను కడిగి గొర్రెబొచ్చు వలె మారుస్తాను అని చెప్పాడు. బాగా మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను గొర్రెబొచ్చు వలె చేస్తాను. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైతే అవి హిమము వలె చేస్తాను అని చెప్పాడు. చూడండి, హిమము అన్నాడు, గొర్రెబొచ్చు అన్నాడు. దైవ జనాగమ, మొదటిది మీ రక్తము లాంటి పాపాలు, రెండవది కెంపు లాంటి పాపాలు అని చెప్పాడు. విచిత్రమైన మాట, పాపాలు రెండు రకాలుగా ఆ స్థలంలో చెప్తున్నాడు. కెంపుకి ఒరిజినల్గా ఎరుపుదనం ఉంటుంది. దాన్ని పగలగొడితే ప్రతి ముక్కలో కూడా ఎరుపుదనం ఉంటుంది. ఆ ఎరుపు పోయే ప్రసక్తి లేదు. దాని అర్థం రక్తము లాంటి పాపాలు కడిగితే పోతుంది రక్తం. కెంపుకి కడిగిన పొడి చేసిన దానిలో ఉన్న ఎరుపుదనం పోయే ప్రసక్తి లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు. ఏమని చెప్తుందో తెలుసా? కొన్ని మరణకరమైన పాపములు కలవు, కొన్ని మరణకరము కాని పాపములు కలవు అని చెప్పాడు. ఏది మరణకరమైన పాపం? ఓ పాపం చేసిన స్త్రీని ప్రభు ఎదుట నిలబెట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు అన్నాడు, మీలో ఎవడు పాపం చేయలేదో ఆవిడ మీద మొదట రాయి విసరమని. అందరూ రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. దానర్థం ఆ పాపం చేసిన స్త్రీ ప్రభు దగ్గర పశ్చాత్తాపపడుతూ ఉంది. ఈ ఒక్కసారి క్షమిస్తే ఇక మీదట నేను పాపం చేయనని. అది రక్తం లాంటి పాపం. అయితే ప్రభు వారి పాపాన్ని తెలియజెప్పిన ఒప్పుకోకుండా, క్షమాపణ వేడుకోకుండా వెళ్ళిపోయారు. అది కెంపు లాంటి పాపం. దైవ జనాంగమా, ఈ రాత్రి ఈ మధ్యాహ్న సమయమందు రక్తము లాంటి పాపమైన, కెంపు లాంటి పాపమైన నా యేసు ప్రభుల వారి దగ్గర ఒప్పుకుంటే ప్రభుల వారు నిన్ను హిమములాగా, మంచులాగా చేస్తాడు. ప్రభుల వారు నిన్ను గొర్రెబొచ్చులాగా చేస్తాడు. ఎందుకు గొర్రెబొచ్చు అనే పదం ఉపయోగించారు? దేవుని నామంలో మహిమ కలగని గొర్రె క్రీస్తు ప్రభుల వారే. యోహాన్ అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. ఆ గొర్రె పిల్ల శరీరం మీద ఎన్నో వెంట్రుకలు ఉన్నాయి, ఎంతో బొచ్చు ఉంది. ఎవరా బొచ్చు, ఎవరా వెంట్రుకలు? యేసయ్య రక్తముతో కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తిని ఆ పరమ గొర్రె పిల్ల తన శరీరంలో అమర్చుకున్నాడు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఆ విషయాన్ని పౌలు చెప్తున్నాడు. సంఘము క్రీస్తు శరీరం, మీరంతా ఆయన శరీరంలో అవయవాలై ఉన్నారు అని అపోస్తుడైన పౌలు చెప్పారు. నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఈ గొర్రె బొచ్చు ఎవరు అని అడిగితే మొట్టమొదటి అపోస్తలులు. వారు కొంతే ఉంది గొర్రెబొచ్చు అక్కడ. మొదటి అపోస్తలుల 12 కూడా యేసయ్య రక్తముతో కడగబడ్డవా, యేసయ్య రక్తము చేత పవిత్రపరచబడినవా, యేసయ్య రక్తము చేత రక్తము లాంటి, కెంపు లాంటి పాపాలు వదిలిపెట్టిన ఆ మొదటి అపోస్తలుల మీద, ఆ కొద్ది మంది మీద పరిశుద్ధాత్మ అనే మంచు కురిశాది. యెరూషలేము మేడగదిలో వారు ఉన్న పరిశుద్ధాత్మ అనే మంచు కురిశాది. వింటున్న దైవ జనాంగమా, ఇది మొదటి సూచన, ఇది మొదటి సూచన. గిద్యోను ఉదయాన్నే వచ్చి ఆ తడిసిన మంచుతో తడిసిన గొర్రెబొచ్చును తీసుకొని పిడికిలితో పిడిశాడు, పిండాడు. ఆ నీళ్ళన్నీ కూడా పాత్ర నిండునంత వరకు పిండాడు. దాని అర్థం ఏమిటో తెలుసా? మొట్టమొదట అపోస్తలులు పరిశుద్ధాత్మ పొందిన తరువాత వారు పిండబడ్డారు. వారు పిండబడ్డారు. అనేక శ్రమలు అనుభవించారు, అనేక హింసలు అనుభవించారు. యేసు ప్రభుల వారి కొరకు వైరాగ్యంగా బ్రతికారు. చావో సేవో, చావో సేవో అని పిండబడ్డారు. వింటున్న దైవ జనాంగమా, ఎందరో క్రీస్తు ప్రభుల వారి నిమిత్తమై హతసాక్షులైపోయారు, నిర్దాక్షిణ్యంగా చంపబడ్డారు, నిర్హేతుకంగా చంపబడ్డారు. ఏ కారణము లేకుండా వారు చంపబడ్డారు. కేవలం క్రీస్తుని స్వంత రక్షకుడుగా బోధించినందుకు. హల్లెలూయా చెప్దాం. నా మాటలు అర్థమైన వారు చెప్దాం, హల్లెలూయా. ఆత్మ పొందినటువంటి వారిని పిండుతాడు దేవుడు, పిండుతాడు దేవుడు. వాళ్ళలో నుండి వచ్చేటటువంటి నీళ్లు పాత్ర నిండాయని వాక్యము సెలవిస్తా. దాని అర్థం
గత రాత్రి కురిసినప్పుడు మంచు, పిండినప్పుడు ఇప్పుడు నీళ్లు. పిండినప్పుడు ఇవి నీళ్లు. గత రాత్రి కురిసేటప్పుడు అది మంచు. ఇప్పుడు వాళ్ళు పిండుతుంటే దాంట్లో నుండి నీళ్లు వచ్చాయి. పాత్ర నిండిపోయా. ఏ పాత్ర అని మీరు అడగచ్చు. ఒక దైవ సేవకుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన పిండబడితే ఆయన ఉన్న సంఘము నీళ్లతో నింపబడుతుంది. హల్లెలూయా. ఏమా నీళ్లు? ఏమా నీళ్లు? వాక్యం సెలవిస్తా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25-27 వచ్చిన, యోహాను సువార్త 7వ అధ్యాయం 37-39 ఈ వాక్యాల్లో చదువుకుంటే పౌలు అంటున్నాడు, దేవుని వాక్యము ఉదకమని చెప్పాడు. మంచి నీళ్లు, గోరువెచ్చటి నీళ్లు అని ఆ మాటకు అర్థం. యేసు ప్రభుల వారు చెప్పారు, పరిశుద్ధాత్మను నీళ్లకు పోల్చి మాట్లాడారు. ఒక్క దైవ సేవకుడు లేక ఒక్క విశ్వాసి పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లయితే, ఆ ఆత్మతో నింపబడిన వ్యక్తిని నా యేసు పిండుతాడు. నా యేసు పిండుతాడు. ఆ వ్యక్తి ద్వారా కుటుంబము వాక్యముతో పరిశుద్ధాత్మతో నింపబడాలి. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. చాలా మంది పరిశుద్ధాత్మ పొందినటువంటి దైవ సేవకులకి శ్రమలు, అవమానాలు, నిందలు, ఎన్నో కష్టాలు. నేను మంచిగా ఉన్నానే, ఎందుకు నింద? నేను బాగున్నానే, ఎందుకు అవమానము? నేను మంచిగా సేవ చేస్తున్నానే, ఎందుకు అందరూ నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు? దైవ జనాంగమా, నీకు తెలియదు. దైవ సేవకులారా, నా యేసు మిమ్మల్ని పిండుతున్నాడు. పాత్ర దేవుని వాక్యముతో, పాత్ర దేవుని ఆత్మతో నింపబడాలంటే మీరు పిండబడాల్సిందే. మీరు పిండబడాల్సిందే. నా మాటలు అర్థమైన వారు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు పిండబడాల్సిందే. ఇక్కడున్న బిడ్డలు, నా కొడుకు వయసు ఉన్నటువంటి దైవ సేవకులు, ఎన్నో ఆశలు ఉన్నాయి. వారు మనల్ని కళ్ళతో చూస్తున్నప్పుడు వారి వయసు కలిగిన వారు మంచి భార్యలతో జీవిస్తున్నారు. అయితే వారికి కోరికలు లేవా? ఉన్నాయి. ప్రభు కొరకు వారు సమర్పించుకున్నారు. కోరికలు పిండుకుంటున్నారు, ఆశలు పిండుకుంటున్నారు. వారు తినడం లేదా? వారికి ఆశలు లేవా? వారికి కోరికలు లేవా? పిండబడుతున్నారు. నా దేవుడు వాళ్ళను పిండుతూ ఉన్నారు. వారు పిండబడకపోతే సంఘములో పాత్రలో నీళ్లు నిండబడవు. దేవుని వాక్యమును సంఘములో నింపలేరు. పరిశుద్ధాత్మని సంఘములో నింపలేరు. ఎన్నో ఆశలు. భార్య భర్త ఒక బిడ్డను తీసుకొని వెళుతుంటే వారికి ఇష్టం లేదా? నాకు బిడ్డ ఉండాలని ఇష్టం లేదా? వారి కోరికలు పిండుకుంటున్నారు. ఒక వ్యక్తి 3 అంతస్తుల మేడ కట్టి ఇది నాది అంటే వారికి కోరిక లేదా? ఈ భూమి మీద నాకు ఒక ఇల్లు ఉంటే బాగుంటుందని పిండబడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి నేను ఎకరం పొలం కొన్నానంటే వారికి లేదా ఆశ, నేను ఒక ఎకరం పొలం కొనాలని లేదు. పిండబడుతున్నారు. ఉన్న ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ సర్వోన్నతుడైన దేవుని చేతుల్లో పరిశుద్ధాత్మ పొందిన తరువాత వారు పిండబడి మంచును మంచుగా కాకుండా మంచును నీళ్లగా వారున్న సంఘం అనే పాత్రలో నింపుతున్నారు. హల్లెలూయా. నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చాలా మంది చెప్తా ఉంటారండి, ఏమని చెప్తారో తెలుసా? నేను సహవాసం దేవుని సేవకు వచ్చిన తరువాత 20 లక్షల రూపాయల కారు నాకు ఇచ్చారంటారు. వీళ్ళని అడగండి, కారు ఉందేమో, కనీసం స్కూటర్ వాళ్ళ పేరు మీద ఉందేమో అడగండి. కనీసం బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా రాజయ్య గారు మీకు? లేదు. కనీసం వెస్లీ గారికి అడగండి, అయ్యగారు మీకేదైనా కారు ఉందా? అబ్రహాం గారిని అడగండి, అయ్యగారు మీకేదైనా ఇల్లు ఉందా? నథింగ్, ఏమీ లేదు. ఏముందో తెలుసా? యేసు మాకు ఇచ్చింది ఉంది. యేసు మాకు ఇచ్చింది ఉంది. ఏమిచ్చాడు యేసయ్య? పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆ రూతక్కని అడగండి, ఏమైనా ఉందా? ఏమి లేదు. ప్రేమక్కని అడగండి, ఏమి లేదు. ఇక్కడున్న బిడ్డలను అడగండి, ఏమి లేదు. ఏముంది మీ దగ్గర?
హోసన్నా మినిస్ట్రీస్ లో ఇన్నేళ్ల నుండి చేస్తున్నాను. మీకేముంది? యేసు మాకు ఇచ్చింది ఉంది. హల్లెలూయా. యేసు మాకు ఇచ్చింది ఉంది. హల్లెలూయా. యేసు మాకు ఇచ్చింది ఉంది. హల్లెలూయా. యేసు మీకు ఇచ్చింది మాకు కూడా ఉంది. యేసు మీకు ఇచ్చింది మీకుంటే ఏం చేయగలరు? యోహాను, పేతురు అంటున్నారు, ఒక గుడ్డివాడిని చూసి అంటున్నారు, నజరేయుడైన యేసు నామములో లేచి నడువు, లేచి నడువు. వెండి బంగారాలు లేవు మా దగ్గర, యేసు మాకు ఇచ్చింది మా దగ్గర ఉంది, అది నీకు ఇస్తాం, లేచి నడువు. కుంటివాడు లేచి గంతులు వేసుకుంటూ శృంగారం అనే దేవాలయంలోనికి వారికంటే ముందుగా వెళ్ళాను. చెప్పండి ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వారికి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా కుంటి వాళ్ళను, దేవుని దగ్గరికి నడవలేని వారిని, కుంటి వారిని, మోకరించి ప్రార్థించలేని వారిని, కుంటి వారిని, ఓ సన్మార్గంలో నడవలేని వారిని, కుంటి వారిని, మంచి కార్యాలు చేయటానికి నడవని వారిని అందరినీ కూడా లేపి వారికంటే ముందుగా శృంగారమను దేవాలయము పరలోకంలోకి నడిపిస్తున్నారు. నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి ఇంతమంది ఇంతసేపు అయినా కూర్చో ఉన్నారు? యేసు వాళ్ళకి ఇచ్చిన దాంతో మన కాళ్ళు పరలోకానికి నడిచేటివిగా చేయటానికి వారు నిలబడ్డారు. యేసు వారికి ఇచ్చింది. వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం. నేను మొదట నిలబడినప్పుడు చెప్పాను, వారికి నా బిడ్డల వయసు అయినా నన్ను ఎంతో ప్రేమిస్తారు, ఎంతో గౌరవిస్తారు. అయితే వారికంటే నేను చాలా అధముడని ఎందుకన్నానో తెలుసా? వారికి ఉన్న ప్రతిష్ట, దేవుని పరిచర్యలో వారికి ఉన్న తీర్మానాలు, దేవుని దగ్గర వారు చేసుకున్న నిబంధన, వీటన్నిటిలో స్థిరంగా నిలబడ్డా. నాకు అది లేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలి. లోకరీతిగా అందరిలాగా నేను జీవిస్తూ ఉన్నా. వారి జీవితం ప్రత్యేకమైనది, ప్రభు మెచ్చుకునేది, ప్రభు ప్రేమించేది, ప్రభుకి ఇష్టమైంది. వాళ్ళు ఏదైనా చేసినా ఆ గొప్ప దేవుని కోసమే. వాళ్ళ బ్రతుకు కేవలం బ్రతకడం ప్రభువు కొరకే, మరణం కూడా ప్రభువు కొరకే. వారు ఏదైనా సంపాదించుకున్నారంటే ఆ యేసుని తప్ప ఇంకొకటి వారి దగ్గర ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. యేసు ఇచ్చినది తప్ప. నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అన్నీ ఉండేవారు ఎంతో దుఃఖాలతో ఉన్నారు. ఏమీ లేకుండా ఈ లోకంలో యేసయ్యని కలిగిన ఈ బిడ్డలు ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. వాళ్ళ ముఖాలలో కళ చూడండి, వారి ధైర్యం చూడండి. మేము వృద్ధాప్యమైన తరువాత మా గతి ఎట్లానని ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పెద్ద పెద్ద ఆసాములు భయపడుతున్నారు. వారి వృద్ధాప్యాన్ని గురించి ఆలోచించలేదు, వారి ఆరోగ్యాన్ని గురించి ఆలోచించలేదు. పిండబడుతూనే ఉంటారు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో సమస్యలు, ఎందరో శత్రువులు, ఎందరో గిట్టని వారు పనికిరాని మాటలు మాట్లాడడం, ఎన్నెన్నో పిండబడుతూనే ఉంటారు. దైవ జనాంగమా, గిద్యోను అడిగిన మొదటి సూచనకు అర్థం అది. మొట్టమొదట అపోస్తలుల మీద ఆ మంచు కురిసాది. రెండవది గిద్యోను అడుగుతున్నాడు, ప్రభువా ఈ పర్యాయము ఆ పాత్రలో పిడిసి ప్రక్కన పెట్టిన ఆ గొర్రె బొచ్చు మీద మంచు కురవకూడదండి, కళ్ళమంతా కురవాలి అని చెప్పాడు. ప్రభుల వారు అంటున్నారు, సరే సరే. రెండవ రోజున జరిగిన కార్యం, గొర్రె బొచ్చు మీద మంచు కురవలేదు, కళ్ళమంతా కురిసాది, కళ్ళమంతా మంచు కురిసాది. ఓ గిద్యోను చాలా సంతోషించాడు. కళ్ళమంతా మంచు కురవడం అంటే అపోస్తలుల మీద పర్మనెంట్గా పరిశుద్ధాత్మ దిగిన తరువాత ప్రవక్త యోవేలు సెలవిచ్చినట్టుగా ఆయన ప్రవచన ప్రకారముగా కడవరి దినములలో నా ఆత్మను నేను కుమ్మరిస్తాను,
మీ యవనస్తులు, మీ వృద్ధులు, మీ పిల్లలు, మీ భార్య, మీ భర్త, మీ సంఘాలు అందరి మీద కడవరి వర్షాన్ని కుమ్మరిస్తారు. వారు ఆత్మతో నింపబడతారు, వారు భాషలు మాట్లాడుతారు, వారు దర్శనాలు చూస్తారు, వారు ప్రవచిస్తారని చెప్పారు. దైవ జనాంగమా, ఆ రోజున 12 మంది మీద, ఈ రోజున ప్రపంచంలో ఉన్న ప్రతి వారి మీద, ప్రత్యేకంగా ఈ గుడారాలలోకి వచ్చిన ప్రతి వారి మీద ఈ మంచు కురుస్తూనే ఉంది, కురుస్తూనే ఉంటారు, కురుస్తూనే ఉంటారు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళము లోకానికి సాదృశ్యం. ఎక్కడ చూసినా పరిశుద్ధాత్మ కురుస్తున్న రోజులు ఇవి. ఎక్కడ చూసినా అనేకుల్ని పరిశుద్ధాత్మతో దేవుడు నింపుతున్న రోజులు ఇవి. వింటున్న ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, ఆలోచించవలసిన విషయం, ఈ సూచన అయిన తరువాత గిద్యోను లేచి ఇజ్రాయిలీల మధ్యకు వెళ్ళి ప్రజల్ని పోగు చేస్తూ ఉన్నాడు. మిద్యానీయుల మీద, అమాలేకీయుల మీద తూర్పు వారు మన మీదకి వస్తున్నారు తరచు. ఈ హీన దశకు వాళ్ళే కారణం. మనం వెళ్ళి వారితో యుద్ధం చేయాలి. వారు మిడతల దండు వలె ఉన్నారు, ఇసుక రేణువుల వలె ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేయాలి. ఎవరు వస్తారు మీరు అని ఆయన ఆయా ప్రాంతాలకు ప్రజల్ని పంపారు. అనేక మంది వచ్చారు యుద్ధం చేయటానికి. 32,000 మంది గిద్యోను పక్కన నిలబడ్డారు. గిద్యోనుకు చాలా సంతోషం అయిపోయారు. అయ్యో, ఇంతమంది వస్తారని నేను అనుకోలేదే. 32,000 మంది వచ్చారని గిద్యోను చాలా సంతోషపడ్డాడు. దేవుడు అడిగినవి చూపిస్తూ ఉన్నాడు. దేవుని ప్రక్షాన నిలబడి ప్రజల్ని పిలిస్తే 32,000 మంది వచ్చారు. ఆ రాత్రి గిద్యోనుతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఏమనో తెలుసా? గిద్యోను అక్కడ ఉపయోగించిన పదం, చాలా మంది ఉన్నారు. గిద్యోను చాలా మంది ఉన్నారయ్యా. ఈ 32,000 మంది యుద్ధానికి తగిన వారు కాదయ్యా. వీళ్ళు చాలా మంది వారి బలం మీద ఆధారపడ్డారు. ఆ తర్వాత నా పేరు చెప్తారు. చాలా మంది వారి బలం మీద ఆధారపడ్డారు. కాబట్టి వీళ్ళని వెనక్కి పంపేసేయ్ అని చెప్పాడు. గిద్యోను అంటున్నాడు, అయ్యా, దేవుడు చెప్పిన మాట, మీలో కొందరు వెనక్కి వెళ్ళిపోవాలి. 22,000 మంది వెళ్ళిపోయారు, 10,000 మంది మిగిలారు. ఇప్పుడు మరలా అంటున్నాడు, అయ్యా, వీళ్ళు కూడా చాలా మంది అయ్యా, వీళ్ళు కూడా అలాగ లేరు, వీళ్ళలో కూడా పంపేసేయి. 9,700 మంది వెళ్ళిపోయారు, 300 మంది మిగిలారు. గిద్యోను అంటున్నాడు, ప్రభువా, వాళ్ళు ఇసుక రేణువుల వలె ఉన్నారు, ఈ 300 మందితో నేనేం చేయాలి? నేను చెప్తాను గిద్యోను, నేను చెప్తాను. ఎందుకు వీళ్ళందరినీ పంపేశారు? చాలా మంది ఈ రోజున ప్రభుని వెనకబెట్టి వాళ్ళు అంటున్నారు, నేను ప్రార్థన చేస్తే చెవులు వినిపిస్తాయి, నేను ప్రార్థన చేస్తే ముక్కుల్లో గాలిపోతుంది, నేను ప్రార్థన చేస్తే ముక్కుల్లో ఆగిపోయి చెవుల్లో వస్తుంది గాలి. చూడండి, బాగా గమనించాలి. ఈ మధ్యన చాలా మంది విచిత్రమైన అద్భుతాలు. ఒక కుర్రోడు ఉంటాడు, అంత కుర్రోడు, వాడి మధ్యన సంఘంలోకి వచ్చిన వాళ్ళకి అందరికీ పాత్రలో నీళ్ళు పెట్టి చల్లేస్తూ ఉన్నాడు. అందరికీ అందరూ పడిపోతూ ఉన్నారు. ఊరే, యేసు ప్రభుకి నీళ్లు చల్లేకి లేకనా, యోహానికి లేకనా, యోర్దాన్లోకి పిలిపించి అందరినీ చల్లకూడదు నీళ్ళు? దయచేసి గమనించాలి. విచిత్రమైనటువంటి కార్యాలు. ఈ మధ్యన ఇంకొక ఆయన లేచినాడు. ఆయన ఏమంటాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నట్టుగా నేను రుజువు చేస్తాను. ప్రభువా, ఇక్కడ నాతో పరిశుద్ధాత్మ ఉన్నట్లు ఇక్కడున్న కొందరి చేతులు బిగించేసేయమంటాడు. చేతులు అట్లే నిగుడికిపోతాయి. వాళ్ళ కళ్ళు మూసేసేయమంటాడు, కళ్ళు మూసుకుపోతాయి. దేవుని ఆత్మ గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇస్తే ఈ పుణ్యాత్ముడు బాగుండే కళ్ళు మూసేస్తా ఉన్నాడు. రివర్స్. దేవుని ఆత్మ కుంటి వాళ్ళని నడిపిస్తే ఈ పుణ్యాత్ముడు కాళ్ళు చేతులు బిగించేస్తా ఉన్నాడు. ఇది రివర్స్లో జరుగుతోంది. కాబట్టి ఒకనాటికి ఇది దేవుని ఆత్మ కాదు, కాదు, కాదు. ఆయన అంటాడు, రేపు నేను నీళ్ళని ద్రాక్షారసం చేస్తాను, సీసాల్లో నీళ్లు తెచ్చుకోండి అంటాడు. బహుశా సీసాలు కూడా వాళ్ళవే ఉంటాయి. మంచి వ్యాపారం. దేవరాజన్న చాలా సీరియస్గా చూస్తూ ఉన్నాడు. మీ పిల్లల్ని ఇట్లాంటివి చేయొద్దని చెప్పండి. ఇదంతా శక్తి చెప్తాడు. పట్టండి, నీళ్ళు పట్టండి, ప్రార్థన చేస్తాను. 10-15 మంది వస్తారు. వాళ్ళ బలం మీద ఆధారపడిన వాళ్ళు నాకు అనవసరం.
ప్రభు ఎంతమంది ఉన్నారు? 22,000 మంది. ఓయమ్మో, 22,000 మంది వెళ్ళిపోతే నా దగ్గర ఎవరుంటారు స్వామి? ఓన్లీ 10,000. వాళ్ళు కూడా గిల్టీ రకాలియా, వాళ్ళు కూడా డూప్లికేట్ వాళ్ళే. 22,000 మంది వెళ్ళిపోతే ప్రభా ప్లీజ్ ఇంకోసారి ఆలోచించండి. నో క్వశ్చన్ ఆఫ్ ఆలోచన, చెప్పింది చెయ్యి, వేరే క్వశ్చనే లేదు, చెప్పింది చెయ్యి. 22,000 మంది ఎట్లా ప్రభు వాళ్ళని నేను చూసేది, సరిచూసేది ఎట్లా అని అడిగితే ప్రభు అన్నాడు, ఇదిగో ఆ కొండ దగ్గరికి తీసుకెళ్ళు, ఆ కొండ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పు వాళ్ళకి, ఈ యుద్ధానికి వెళితే వాళ్ళ సైన్యం చాలా పెద్దది, యుద్ధంలో నీ ప్రాణం పోవచ్చు, నీ చేయి పోవచ్చు, నీ కన్ను పోవచ్చు, నీ కాళ్ళు పోవచ్చు. ఇంటి దగ్గర నుండి ఆరోగ్యంగా వచ్చావు, యుద్ధంలో కాలు ఇరిగిపోతే కుంటుతూ వెళ్ళాలి, చేతులు పోతే కుంటుతూ వెళ్ళాలి, కన్ను పోతే గుడ్డివాడుగా పోవాలి, చస్తే అసలే పోలేవు. యుద్ధం చాలా భయంకరమైనదిరా బాబు. 32,000 మందికి కొండ దగ్గర ఈ హెచ్చరిక చేశాడు. దైవ జనాంగమా, ఈ మధ్యాహ్న సమయమందు కూడా యేసు ప్రభుల వారి పక్షముగా నిలబడి మిథ్యానీయులతో, అమాలేకీయులతో, తూర్పు వారితో యుద్ధము చేయటానికి ఈ స్థలములో ఉన్న ప్రతి వారిని ఇక్కడున్న దైవ సేవకులు సిద్ధం చేస్తూ ఉన్నారు. శత్రువుతో పోరాడేటప్పుడు ఏదో జరగచ్చు. వింటున్న దైవ జనాంగమా ఆలోచించాలి. ఆ కొండ దగ్గర పరీక్ష జరిగిన రీతిగా మనకు కూడా ఒక పరీక్ష, మనకు కూడా ఒక కొండ ఉంది. ఆ కొండ దగ్గర పరీక్ష జరగాలి. ఏ కొండ? కొండ దరిదాపు 2014 సంవత్సరాల క్రిందట కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండ పైన ఒక ఆయన సిలువలో నిలబడ్డాడు. ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం, ఆయన చేతుల్లో మేకులు, ఆయన ప్రక్కల బల్లెపు పోటు, ఆయన వీపంతా కొరడా దెబ్బలు, ఓ శరీరం అంతా రక్తసిక్తమై ప్రపంచమంతా చూసేటట్టుగా చనిపోయాడు ఆయన. ప్రకృతి కలవరపడేటట్టుగా ఆయన మరణము సంభవించాడు. సూర్యుడు కనుమరుగైపోయాడు. సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధులు లేచారు. దేవాలయంలో ఉన్న పరిశుద్ధ, అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుగా ఉన్న తెర చిరిగిపోయాది. విచిత్రమైన కార్యాలు జరిగాయి. దైవ జనాంగమా, ఆ కొండ దగ్గర మనకు పరీక్ష, కల్వరి కొండ దగ్గర మనకు పరీక్ష. ఆ కొండ దగ్గరికి వెళితే చెప్తున్నమాట, మీరు శత్రువైన సాతానుడితో, దురాత్మల సమూహాలతో, అంధకార చీకటి శక్తులతో యుద్ధం చేసేటప్పుడు మీ చేయి పోవచ్చు, మీ కన్ను పోవచ్చు. ఎలాగ చేయిపోతుంది? ప్రభు చెప్పాడు, మీ చేతులు మిమ్మల్ని అభ్యంతరపరిచితే, మీ కుడి చేయి మిమ్మల్ని అభ్యంతరపరిస్తే నరికివేయి. ఒక చేత్తో పరలోకానికి వెళ్ళు, 2 చేతులు కలిగి నరకానికి వెళ్ళదు. మీ కుడి కన్ను మిమ్మల్ని అభ్యంతరపరిస్తే పెరికివేయి. ఒక కన్నుతో పరలోకానికి వెళ్ళు, 2 కన్నులు కలిగి నరకానికి వెళ్ళదు. అక్కడ యుద్ధం, కల్వరి కొండ దగ్గర యుద్ధం. యుద్ధంలో అవయవాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. దైవ జనాంగమా, దీనికి భయపడి 32,000 మంది వెళ్ళిపోయారు. లంచాలు తీసుకోవద్దయా అని అంటే, లంచాలు తీసుకోకుండా ఎట్లా? లంచాలు తీసుకోవాలంటే చెయ్యి నరికేయాలా? చెయ్యి నరికేయాలి. లంచాలు తీసుకోకుంటే ఎట్లా? దయచేసి గమనించాలి. వ్యామోహం, మోహపు చూపులు చూడొద్దయ్యా. నేనేం పాపం చేస్తానా? జస్ట్ సీ అండ్ ఎంజాయ్, చూస్తూ ఎంజాయ్ చేసుకుంటాను అంతే. ఒరే పాపాత్ముడా, ప్రభు చెప్పిన మాట ఏం తెలుసా? మోహపు చూపుతో ఒక స్త్రీని చూస్తే వాని హృదయంలో ఆమెతో పాపం చేసినట్టు అన్నాడు. అంటే ఊరికే 2 నిమిషాలు అంతే అనే. కన్ను పెరికేయమంటాడు ప్రభు. కన్ను పెరికేయి, చెయ్యి నరికేయి. ఊరి నాయన తప్పులు చేయొద్దు, ఇంకా చెయ్యి నరికేయి, కాలు నరికేయి. యేసు ప్రభు అనే గొల్గొతా కొండ మీద ఉన్న ఆ కల్వరి నాథుడి దగ్గరికి వస్తే ఆయన చెప్తాడు, యుద్ధము చాలా భయంకరమైనది. కన్ను పోతుంది, చెయ్యి పోతుంది, కాలు పోతుంది, ప్రాణమే పోతుంది, జాగ్రత్త. అలాగ తీర్మానం చేసుకున్నవాడు మాత్రమే యుద్ధంలో నిలబడాలి. నా మాట అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. 22,000 మంది వెళ్ళిపోయినారండి. 22,000 మంది వెళ్ళిపోయినారు. ఈ 10,000 మందిని తీసుకొచ్చి ప్రభు దగ్గర నిలబెడితే ప్రభు అన్నాడు, వీళ్ళు కూడా ఎక్కువ మంది అయ్యా, వేస్ట్గా వీళ్ళంతాను. సార్ సెన్సార్ చేసినాం సార్, బాగా సెలెక్ట్ చేసి తీసుకొచ్చినాం సార్ వీళ్ళని అన్నాడు.
ఒరే నీ సెలక్షన్ గాలిపోనని. నా సెలక్షన్ వేర్రా, యుద్ధం మాది కదా. నీకేం తెలుసు గిద్యోనో, యుద్ధం మాదియా. కాబట్టి ఎంతమందిని ఒరిజినల్గా నేను సెలెక్ట్ చేయాలనో నాకు తెలుసు. నువ్వు 10,000 మంది 5,000 మంది నాతో మాట్లాడొద్దు, అసలు వీళ్ళ సంగతి నేను చెప్తాను విను అని చెప్పి ఆ వచనము బాగా గమనించవలసిన విషయం. వాక్యంలో సెలవిస్తాడు 10,000 మంది గురించి. దైవ జనాంగమా చూడండి, 7వ అధ్యాయం 8వ వచనంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. వాళ్ళు ఆహారమును బూరను పట్టుకున్నారు అని వాక్యంలో ఉంది. ఆ 10,000 మంది ఆహారమును బూరను పట్టుకున్నారు. దాని అర్థం యుద్ధం చేసేదానికి రెడీనే, కానీ ఆడ అన్నం లేకపోతే ఎట్లా, ఎన్ని దినాలు జరుగుతుందో ఏమో, ఎట్లా కొంచెం భోజనం ఎత్తకపోదాం, కొంచెము ఓ చేతిలో ఆహారము ఓ చేతిలో బూర. ఒరే వాడు వచ్చి కత్తితో కొడతాడు రా, ఈ ఆహారం వద్దు, కత్తి పట్టుకోరా. కత్తి 2వ సమాచారం. 2 సేపు అన్నా తప్పించుకోవచ్చు కదా మనము ఆహారంతో. మీకు అర్థమవుతుంది అనుకుంటా దైవ సేవకులు. హల్లెలూయా. ఒక చేతిలో ఆహారం పట్టుకున్నారు, ఒక చేతిలో బూర పట్టుకున్నారు. దైవ జనాంగమా ఎక్కడ్రా నీ కత్తి? అదో అక్కడ పెట్టినాను, అన్నం తినిన తర్వాత ఎత్తుకుంటాను కత్తి. కొంత స్ట్రెంగ్త్ వస్తుంది, బలం వస్తుంది. బొత్తిగా అన్నం లేకుండా చంపేస్తావు నువ్వు. అప్పుడు వాడు వచ్చి మీద పడి కత్తితో ఒక దెబ్బతో కొడతాడు. తప్పించుకుంటా, నాకు పర్వాలేదు, నాకు తెలుసు తప్పించుకుంటానని. కుదురుతుందా? శత్రువు ఎక్కడ కొడతాడో మనకు తెలియదు, ఎలా కొడతాడో మనకు తెలియదు, ఏ దెబ్బతో మనం చస్తామో తెలియదు. దైవ జనాంగమా ఈ 10,000 మందిలో కత్తికి బదులు ఆహారాన్ని పట్టుకున్నారు. బోరుంది ప్రకటిస్తారు, ఓ బోరుంది ప్రకటిస్తారు. ఓ యేసు దేవుడు, యేసు రక్షకుడు, యేసు విమోచకుడు, హల్లెలూయా హల్లెలూయా. ఓ గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. బోర బాగానే ఉంది, చేతిలో కత్తి లేదు, ఆహారం పెట్టుకున్నారు. ప్రభు చూసినాడు, వీళ్ళంతా తిండికి వచ్చిన రకాలు, వీళ్ళంతా తిండికి వచ్చిన తిప్పలు పడుతున్న రకాలు ఇవి. రైట్, వీళ్ళని కూడా పంపించేసేయ్యా గిద్యోను. సార్ ఏం సార్ అందరినీ పంపించేస్తే నాతో వచ్చేవాడు ఎవడు? నాకు తెలిసేయా ఎవడిని పంపాలో నాకు తెలుసు, నువ్వు పంపించేయి. చాలా దుఃఖపడ్డాడు గిద్యోను. స్వామి ఎంతమందిని పంపేది, నేను సెలక్షన్ ఒకటి ఏర్పాటు చేస్తాను, కమాన్ తీసుకురా అన్నాడు. ఎక్కడికి ప్రభువా? ఆడేమో 22,000 మంది ఆ కొండ దగ్గర నుండి వాపసు పంపితివి, ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఆ నీటి వాగు దగ్గరికి తీసుకురా, అక్కడందరినీ నీళ్లు తాగమని చెప్పు అని అన్నాడు. రే బాబు, యుద్ధంలో నీళ్లు దొరకరా, వెళ్ళి తాగండి అన్నాడు. సస్తిమా బతికితిమా, చేతిలో ఆహారం ఉంది కదా, నీళ్లు కంపల్సరీ కదా. పరిగెత్తినారు, పరిగెత్తి బోర్లు పడి కుక్క గతికినట్టు గతుకుతా ఉన్నారు. ఈయనన్నాడు, ఒరే ఈ దురిబుద్ధి కాలిపోనని, ఏమి కర్మ. ప్రభు అన్నాడు, ఒరేయ్ వాళ్ళు తాగితే తాగని, ఎవడు చేతితో తన నోటికి అందించుకొని గతుకుతున్నాడో వాళ్ళని లెక్కబెట్టు తొందరగా. ఓ వెంటనే గిద్యోను చూశాడు, ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి చేతితో తీసుకొని నోటికి అందించుకుంటూ చాలా శుభ్రంగా తాగుతున్న వారు 300 మంది కనిపించారు. 9,700 మంది బోర్లబడి తాగుతా ఉన్నారు. 9,700 మంది బోర్లబడిపోయినారు. దైవ జనాంగమా క్రమము లేని జీవితం అది. దేవుని సముఖంలో దైవ సేవకులారా, విశ్వాసులారా, దేవునికి క్రమం చాలా అవసరం. ఈ 300 మంది వెరీ డీసెంట్, చాలా క్రమం. వాళ్ళు వంగి చేతితో తీసుకొని నోటికి అందించుకుంటున్నా. దాని అర్థం ఏమిటో తెలుసా? ఆ నీళ్లు దేవుని వాక్యం, ఆ నీళ్లు దేవుని ఆత్మ. దైవ జనాంగమా వారి చేతితో తీసుకొని నోటికి అందించుకుంటున్నారు. అంటే చేయి పని చేసేది, నోరు మాట్లాడేది. దాని అర్థం వాళ్ళు నోటితో ఏం మాట్లాడుతున్నారో చేతితో అది చేస్తారు. ఏది చేస్తారో అది మాట్లాడేవాళ్ళు. దేవునికి కావాల్సింది రోజున మాటలొకటి చేతలొకటి ఉన్నవారు కాదు. హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. వారు దేవుని పరిచర్యకు యోగ్యమైన వారు. చాలా మంది మాటలు చెప్తారు, చేతలు ఉండవు వాళ్ళ దగ్గర, చేతలు ఉండవు. దైవ జనాంగమా ఆలోచించవలసిన విషయం. ఈ రోజున ఈ స్థలంలో కూర్చున్న దైవ సేవకులు, ఈరోజు దేవుని కొరకు అభిషేకించబడిన బిడ్డల్ని ఒక్కసారి చూడండి. వారి నోటితో మాట్లాడేది వారి చేతితో చేస్తారు, వారి చేతితో చేసేది మాటలతో మాట్లాడతారు. ఎందుకో తెలుసా? వాళ్ళకేమీ లేదు. అబద్ధాలు చెప్పి ఒక ఇల్లు కట్టించుకోవాలనే ఆలోచన లేదు, ఓ స్కూటర్ కొని కొడుక్కి ఇవ్వాలనే ఆలోచన లేదు,
కొంత డబ్బు దాచిపెట్టుకు కూతురికి కట్నం ఇవ్వాలనే ఆలోచన లేదు, కొంచెం బంగారం పెట్టి బ్యాంకులో పెడితే అవసరాలకు ఒక పనికి వస్తుందనే ఆలోచన లేదు. వాళ్ళు ఎట్లా అంటే ఏక్ మే రంజన్, వాళ్ళు ఒకరే వచ్చినారు, ఒకళ్ళే బ్రతుకుతారు, ఒకళ్ళే దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. నా మాటలు అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్దాం. ఏది మాట్లాడుతున్నారో అది చేస్తారు, ఏది చేస్తారో అది మాట్లాడతారు. నేను అట్లా కాదు. నేను మాట్లాడేది ఒకటి, వాళ్ళు ఎవరైనా చెప్తారేమో, అమ్మ మీరు చెప్పండి, నేను మాట్లాడేది ఒకటి, వాళ్ళు కూడా నవ్వుతున్నారు, నువ్వు కూడా కాదులే అని. థ్యాంక్ యూ. చాలామంది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. దేవుడు ఏమంటాడో తెలుసా? నీ మాట అవునంటే కాదంటే కాదు. దానికి మించి నువ్వు ఏదైనా మాట్లాడితే ఎవరి సంబంధం అయిపోతావు? దుష్టుని సంబంధం అయిపోతావు. దయచేసి చాలా మంది సేవకుల పైన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈడెవడంటే దుష్టుని సంబంధి, దేవుని సంబంధి. చెప్పేదే చేస్తాడు, చేసేదే చెప్తాడు. నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ జనాంగమా, 31,700 మంది వాపస్ వెళ్ళిపోయారు యేసయ్య సెలక్షన్లో. 31,700 మంది గో బ్యాక్. గిద్యోను, సార్ నేను నీకు చాలా క్లోజ్గా సార్, పోరా, ఆయన వద్దంటా ఉంటే క్లోజు లేదు గ్లీజు లేదు, పోరబ్బా నీకు దండం పెడతాను. దయచేసి గమనించాలి, హోసన్న మినిస్ట్రీలో పరిచర్యకు వస్తే గనక పెండ్లి చేసుకోకూడదు, తరువాత ఉద్యోగాలు చేస్తూ సేవ చేయకూడదు, తరువాత డబ్బు దాచుకోకూడదు, తరువాత అయ్యగారు రాత్రి చెప్పినారు, వెస్లీ అయ్య గారు, నెట్ కనెక్షన్లు ఇట్లాంటివి ఉండకూడదు అని. ఏ కొంపలే కన్నా బో సేవకుల కొంపల్లో ఇవే నెట్లే. తెల్లారి రాత్రి వరకు ఏ దొరదగులుతాడా అని దేవుడు వాడిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు. వాడు స్టేజ్ మీదకి వచ్చి అరుస్తాడు, చూడు, జీసస్ రే, ఆ దొర పేరు పిల్లరా, ఊరికి అనవసరంగా నా పేరు పిలద్దు అంటాడు. రాత్రంతా వాడి దగ్గర కూర్చొని పొద్దున్నే నన్ను పిలుస్తావు ఏందిరా అంటాడు. మీకు అర్థమైందా? రాత్రంతా నెట్ దగ్గరే, రాత్రంతా ఇంటర్నెట్లోనే. ఓ దొరసానమ్మా. ఈ మధ్యన ఏలూరు వెళ్ళినాను. ఏలూరు ఆయన నాకు బాగా ఫ్రెండ్ పాస్టర్ గారు. ఏలూరు వెళ్తే వాళ్ళ అబ్బాయి భార్యకి తగాద వచ్చేసింది. ఈ తమ్ముడు నెట్లో ఎవరో ఒక దొరసానితో మాట్లాడుతూ అన్నాడు. మంచోడు అబ్బాయి, చెడ్డోడు కాదు. వాళ్ళ భార్యకు అనుమానం వచ్చింది, ఆమెతో ఏం నీకు మాటలు? దయచేసి బాగా గమనించాలి. నెట్టు నాకు ఇంకొకరు ఎవరో చెప్పినారు, మదన్న చెప్పినారు పొద్దున. ఇంటర్నెట్ అన్నాడు. నెట్ అంటే వల. సైతానుడు ప్రపంచాన్ని వలేసి పట్టుకున్నాడు అని నా మతి నాశనం అయిపోయింది. కాబట్టి దాంట్లోకి పోకూడదు. ఇంటర్నెట్ అన్నాడు. మదన్నే చెప్పింది పొద్దున. ఊరి నాయను, ఇంటర్నెట్లో ఉండే వాళ్ళందరూ దయ్యపు వలలో ఉన్నారు, భలే సత్యం చెప్పినాడు పొద్దున్నే నాకు. దయచేసి గమనించాల్సింది, చాలామంది పెద్ద సేవకులు బైబుల్ లేకపోయినా బతికిపోతున్నారు, ప్రార్థన లేకపోయినా బతికిపోతున్నారు, ఉపవాసం లేకపోయినా బతికిపోతున్నారు, ఆత్మ లేకపోయినా బతికిపోతున్నారు. ఇంటర్నెట్ లేకపోతే బతకలేరు. అది లేకపోతే బతకలేరు. నిద్ర రాదు అంటారు. ఏం బ్రదర్ ఇంకా మేల్కోండామని? నెట్ బిజీగా ఉంది, వాళ్ళ బిజీగా ఉంది. వీడు అమెరికాకి వేస్తాడు వాళ్ళ, ఆస్ట్రేలియాకి వేస్తాడు వాళ్ళ, ఐరోపాకి వేస్తాడు వాళ్ళ, ఆఫ్రికాకి వేసుకుంటాడు. నల్ల దొరసాని దొరుకుతుంది. ఆమె అంటది, నువ్వు నాకేమన్నా ఇస్తావా అని. ఈయన మతి నాశనం అయిపోతుంది. ఎట్లా చేప దొరికిందిరా నాకు అని. ఐఎమ్ వెరీ సారీ, వాళ్ళ వాపస్ ఇచ్చేయి. ఏదో గట్టిగా పట్టుకుంటుంది. ఐఎమ్ కమింగ్, నేను వస్తాను, నాకు ఇండియాకి రావాలని దేవుడు చెప్పినాడు అంటది. అనవసరంగా ఆ మనిషి ఇంకా పెద్దవాళ్ళ వీడు చెప్పిన తప్పుడు మాటలకు దొరికిపోయిందా ఆ చేప. దైవ జనాంగమా, నా మాటలు అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్దాం. ఏం చెప్తారో అది చెయ్యాలి, ఏం చేస్తారో అది చెప్పాలి. దైవ సేవకులు లోకంలో ప్రతి దాన్ని ఎంతో ప్రియమైనటువంటివి, యవన కాలంలో వారు సుఖించటానికి, సంతోషించటానికి ఎన్నో అవకాశాలు ఉన్నా, అపోస్తుడైన పౌలు గారు చెప్పినట్టు సమస్తము నేను పెంటగా ఎంచుకున్నాను. నా విద్య,
నా ఉద్యోగము, నా పౌరసత్వము, నాకున్న ఆరోగ్యము, నాకున్న పలుకుబడి, నాకున్న ప్రతి ఒక్కటి పెంటగా ఎంచుకొని యేసుని నాకు ప్రియముగా నేను ఎంచుకున్నాను. నేను బ్రతికితే క్రీస్తు కొరకే. క్రీస్తు కొరకు నేను బ్రతకకపోతే చనిపోయేది మేలు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకు లాభము. సావైతే నాకు లాభము. క్రీస్తును వదిలిపెట్టి మరి దేని కొరకైనా నేను బ్రతికితే నేను చనిపోయేది మేలు. నేను చనిపోయేది మేలని వింటున్న దైవ జనాంగమా, ఈ మధ్యాహ్న సమయమందు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దైవ సేవకులందరినీ ప్రభుల వారు సెలెక్ట్ చేస్తే, ఆయన సెలక్షన్ కమిటీలో కూర్చుంటే చాలా మంది వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. చాలామంది. ఎంతమంది? 21,700 మంది వాపసు వెళ్ళిపోయారు. 300 మంది మిగిలారు. గిద్యోను 300 మందిని పెట్టుకొని ఆ ఇసుక రేణువులాగా కనిపించే మిద్యానీయులు, అమాలేకీయులు తూర్పు వారి మీదకి యుద్ధానికి పోగలడా? నేను అనుకుంటాను, ప్రభా ఐఎమ్ వెరీ సారీ, సెకండ్ సెలక్షన్ ఏదన్నా ఉందేమో చూడండి, రెండో సెలక్షన్ ఏమైనా ఉందేమో చూడండి అడిగినాడు. నో సెకండ్ సెలక్షన్. ఒకసారి రెండో మళ్ళా లేదయ్యా, లేదు పో, వాళ్ళతో యుద్ధం చేసుకోపో అని. ఇంకోటి అడిగినాడు, ప్రభా నేను పోలేను సార్. ఏంది 300 మందితో పోయి ఆడ చచ్చిపోమంటావా మమ్మల్ని? మేము వెళ్ళం సార్. ప్రభు అన్నాడు, యో గిద్యోను, నువ్వు అడిగిన సూచనలన్నీ చేశానయ్యా, మంచోళ్ళని తీసుకెళ్ళియ్యా. దేవుని వాక్యం సెలవిస్తా, 2 స్థలాల్లో కూడా ఎక్కువ మంది అని మాట్లాడారు. ప్రభువుకి తక్కువ మంది కావాలి. తక్కువ మంది అంటే దానర్థం ప్రభు కొరకు యుద్ధం చేస్తూ తమ ప్రాణాలైనా సమర్పించే వాళ్ళు కావాలి. ప్రభు కొరకు యుద్ధం చేస్తూ ఒక క్రమమైన పద్ధతిలో చేతితో నోటికి అందించుకునే వాళ్ళు కావాలి. చెప్పింది చెయ్యాలి, చేసింది చెప్పాలి. ఇలాంటి వారు కావాలి ఆయనక. ఎక్కువ మంది అక్కర్లేదు. ఈ స్థలంలో కూర్చున్న ప్రతి వారికి నా మనవి, ఎందరో ఈ ఆంధ్ర రాష్ట్రంలో సేవకులు ఉన్నారు, ఎక్కువ మంది ఆయనకు అక్కర్లేదు. ఒక్కడు చాలు. 20 లక్షల మందిని ఐగుప్తులో నుండి విడిపించి కనానుకు నడిపించటానికి ఎందరు కావాలి? మోషే నువ్వు ఒక్కడు చాలు. నినివే పట్టణంలో ఉన్న ప్రజలకు నాశనాన్ని గురించి చెప్పటానికి ఎందరు కావాలి? యోనా నువ్వొక్కడే చాలు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిజమైన సత్యాన్ని బోధించటానికి ఎందరు కావాలి? యేసన్న ఒక్కడే చాలు. హల్లెలూయా, హల్లెలూయా చెప్తాము, హల్లెలూయా. యేసన్న ఒక్కడే చాలు. యేసన్న గారు ఒక్కడే చాలు. దైవ జనాంగం గమనించవలసిన విషయం, ఆయనకి ఎక్కువ మంది అక్కర్లేదు. ప్రభు యుద్ధంలో ప్రాణం పెట్టేవాడు, నోటితో మాట్లాడింది చేసేవారు, చేసింది మాట్లాడే ఒక్కడు చాలు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కడు యేసన్న గారిని దేవుడు చూసి ఈ గొప్ప పరిచర్య, విడిపించేది నడిపించేది. కొంతమందికి విడిపించేది వచ్చు, నడిపించేది రాదు. నడిపించేది రాదు. కొందరికి నడిపించేది వచ్చు, విడిపించేది రా. మీరే ఆలోచించండి. మీ సంఘాల్లో ఇంకా ఎంతమంది పనికిరాని వాళ్ళు ఉన్నారు ఆలోచించండి. ఎంతమంది ఉన్నారు ఆలోచించండి. ఎన్ని పర్యాయాలు మీరు మీ పాస్టర్ గారు దెబ్బలాడుకున్నారో, ఎన్ని పర్యాయాలు మీ సంఘంలో పెద్దలు పోట్లాడుకున్నారో, ఎన్ని పర్యాయాలు మీ విశ్వాసులు పోట్లాడుకున్నారో. ఏం కారణం? విడిపించబడినా నడిపించబడ్డం లేదు. ఎక్కడికి నడిపిస్తున్నారు? కనానుకు నడిపిస్తున్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తూ ఉన్నారు. నడిపించడం దేవునికి చాలా మంది అక్కర్లేదు. ఒక్కడు చాలు. ఈ 300 మంది చాలు గిద్యోనా నాకు. దయచేసి గమనించవలసిన విషయం, దైవ జనాంగమా. ఇప్పుడు ప్రభు అన్నాడు, ఊరికే నన్ను విసికించద్ది ఆ గిద్యోను, నీకు మాట చెప్తాను బాగా విను. ఏం చెప్పు అన్నాడు. ఏం చెప్పండి సార్ అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఈరోజు రాత్రి ఆ మిద్యానీయుల దండుపాలెం లేకపోయి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వినవయ్యా అని చెప్పినారు. సరే
గిద్యోను తాను వెళుతూ తన అనుచరుడైన పురాని కూడా తీసుకువెళ్ళాడు, అసిస్టెంట్ పురాని కూడా తీసుకువెళ్ళాడు. ఆయన పేరు పురా. ఆయన వెంబడి తీసుకెళ్ళాడు. పొద్దుగుంకిపోయారు, అందరు నిద్రపోతున్నారు. ఆ మిద్యానీయులు ఉన్న దండుపాలెంలోకి వెళ్ళి ఒక డేరా దగ్గర కూర్చున్నారు. ఆ టెంట్ దగ్గర కూర్చుంటే అక్కడున్న మిద్యానీయులు మాట్లాడుకుంటున్నారు, అయ్యా ఈ రాత్రి నాకు ఉన్నట్టుండి మెలకు వచ్చేసా, మంచి డీప్ స్లీప్లో నేనున్నాను, నిద్రపోతూ ఉన్నాను, ఉలిక్కిపడి లేచేశాను. ఎందుకు అని అడిగాడు. ఓ యమ్మ బాబోయ్, ఏం జరిగిందో తెలుసా? ఎవల రొట్టె ఒకటి దొర్లుకుంటూ వచ్చి ఈ గుడారాన్ని కొట్టాది. గుడారం తలకిందులైపోయా. ఈ ఎవల రొట్టె ఎవరో కాదు, గిద్యోనే, ఎవరో కాదా గిద్యోనే అని చెప్పాడు. అప్పుడు ధైర్యం వచ్చేది గిద్యోనికి. ఎందుకు ఎవల రొట్టె రావాలి? జొన్న రొట్టె ఎందుకు రాకూడదు? దైవజనాంగమా, సద్ద రొట్టె ఎందుకు రాకూడదు? గోధుమ రొట్టె ఎందుకు రాకూడదు? గోధుమ క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం, ఎవలు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. గోధుమ ఎవలు రెండు చూడటానికి ఒకే రూపు. గోధుమ రంగు బ్రౌన్గా ఉంటారు, ఎవల రంగు తెల్లగా ఉంటారు. దైవ జనాంగమా గమనించాలి, గోధుమ గింజ పరిమాణం పెద్దది, ఎవల గింజ పరిమాణం చిన్నది. రెండు చూడటానికి ఒకే రీతిగా ఉంటుంది. గోధుమ గింజ యేసు, ఎవల గింజ పరిశుద్ధాత్మ దేవుడు. దైవ జనాంగమా, ఎవల రొట్టె అంటే దాని అర్థం చాలా ఎవలు వేసి పిండి విసిరి ఆ పిండిని పిసికి రొట్టెగా చేసేది. దాని అర్థం ఏమిటో తెలుసా? ఇక్కడున్న ఒక్కొక్క దైవజనుడు ఒక ఎవల గింజ. ఇవి పొడి చేయబడాలి, ఒక్కొక్క గింజ పొడి చేయబడాలి. నన్ను పొడి చేస్తే ఏమంటానో తెలుసా? స్వామి, నాకు ఒక భార్య ఉంది స్వామి, నాకు ఒక పెండ్లాం ఉంది స్వామి, నేను చస్తే దానికి ఎవరు స్వామి, దాన్ని ఎవరు చూస్తారు స్వామి? ప్రభువా, నాకు ఒక కొడుకు ఉన్నాడు స్వామి, నాకు ఒక కూతురు ఉంది స్వామి, నేను చచ్చిపోతే వాళ్ళకి ఎవరు చూస్తారు? ఈ ఎవల గింజని పిండి చేస్తే కమాన్ చేయండి, పిండి చేయండి అంట. ఏముంది వీళ్ళకి వెనకాల? ఈ ఎవల గింజలకి ఏముంది వెనక ముందు? పిండి అవటానికి సిద్ధమే. ప్రతి ఎవల గింజని నా దేవుడు పిండి చేసి ఈ ఎవల గింజల పిండిని ఒక రొట్టెగా చేసి ఈ రొట్టెని దొర్లిస్తున్నాడు ఆయన. మొట్టమొదట ఈ రొట్టె ఎక్కడుంది? 14వ మైల్లో. పేరు చెప్పండి సార్. లేమల్లెలో ఉంది. అక్కడి నుండి ఇక్కడికి వచ్చా, ఇక్కడి నుండి ప్రపంచమంతా దొర్లుతూనే ఉన్నది. హల్లెలూయా! ఎందుకు దొర్లుతున్నది? మిద్యానీయుల గుడారాల్ని పడగొట్టడానికి, శత్రువు యొక్క గుడారాల్ని పడగొట్టడానికి. హల్లెలూయా, హల్లెలూయా! దొర్లుతూనే ఉంది. ఎక్కడున్న బిడ్డలే కాదు, ఈరోజు ఇంకా చాలా మంది వచ్చారు. చాలా ఎవల గింజలు వచ్చాయి. ఇవన్నీ పొడి చేయబడి రొట్టెలుగా మారి సాతానుడు వేసుకున్న గుడారాల్ని పడగొట్టడానికి, వాళ్ళు గుడారాలు నిర్మించుకోవటానికి కాదు. ఇజ్రాయేలీయులు దగ్గర దోచుకుంటున్న, దేవుని ప్రజల దగ్గర దోచుకుంటున్న శత్రువైన సాతాను గుడారాలను పడగొట్టడానికి. ఏది దోచుకుంటుంది శత్రువు? అక్కడ ఒక బార్ షాప్. ఆ బార్ షాప్ ప్రజల దగ్గర డబ్బు దోచేసుకుంటుంది. ఈ ఎవల గుడారము, ఈ ఎవల రొట్టె వెళ్ళి ఆ గుడారాన్ని పడగొడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా! అక్కడ ఒక హాస్పిటల్. వింటున్న దైవ జనాంగమా, ప్రజల దగ్గర డబ్బు దోచేస్తూ ఉంది. ఎవల రొట్టె వెళ్ళి ఆ గుడారాన్ని పడగొడతా. పనికి రాకుండా ప్రజల సొమ్మును దోచేసుకుంటున్న అనేకమైన గుడారాలు సాతానుడు లోకంలో వేసి పెట్టాడు. ఈ గుడారాలను పడగొట్టడానికే ఈ ఎవల గింజలు పిండిగా మారి రొట్టెగా మారిపోయాయి. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా! వింటున్న ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, నా దేవుడు కనికరం కలిగిన వాడు. ప్రపంచం చాలా విచిత్రమైన రీతిగా మారుతూ ఉన్నా, వాతావరణం మారుతున్నా, పరిస్థితులు మారుతున్నా, నాగరికత మారుతున్నా, వీళ్ళు మారలేదండి. యవన కాలంలో సూట్ వేసుకునేవారు, బూటు వేసుకునేవారు, టైలు కట్టేవారు, సెంట్లు రాసుకునేవారు, లగ్జరీస్గా ₹1,00,000 కార్లలో దిగేవాడు, ఎక్కేవాడు ఎంతనో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు చూసినా ఈ తెల్ల బట్టలతో బ్రతుకుతూ ఉన్నారు. ఎప్పుడు చూసినా
ఎప్పుడు చూసినా ఏ పరిస్థితి తమల్ని మార్చకుండా, ఏ పరిస్థితిని చూసి తాము మారకుండా పిండి పిండి అయిపోయారు. వారు ఇప్పుడు గింజలు కాదు, పిండి పిండి అయిపోయారు. వాళ్ళ ద్వారా ఇతరుల ఆకలి తీరాల్సిందే కానీ వాళ్ళ ఆకలి తీర్చుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. వారి ద్వారా ఇతరు బలం పొందాల్సిందే కానీ ఆ రొట్టె తిని ఒకని ఆకలి తీరాలి, ఆ రొట్టె తిని ఒకనికి బలం రావాలి, ఆ రొట్టె తిని ఒకడు కొంతకాలం జీవించాలి, అందుకు వీరు ఉపయోగపడతారు. కానీ మరి దేనికి వాళ్ళ కోసం వాళ్ళు ఉపయోగపడే ప్రసక్తి లేదు. నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం, గట్టిగా చెప్దాం హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవా, నాతో పాటు చెప్పండి, దేవా మా దేశంలో ఎవల రొట్టెలైనా ఇలాంటి దైవ జనులను మాకు మా దేశమంతా మీరు అనుగ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం హల్లెలూయా. వింటున్న ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, గిద్యోను ఆ మాట విన్న తరువాత ఆయనకు బలం వచ్చేది. సరే, 300 మందిని తీసుకువెళ్ళి వాళ్ళ చేతికి కుండలు, దివిటీలు, బోరలు 3 ఇచ్చాడు. కుండలు, దివిటి, బోర 3 ఇచ్చాడండి. 3 ఇచ్చి సుత్తి నాయన 3 ఇచ్చాడు. ఈ 3 ఇచ్చి ఆ ముగ్గురిని కూడా రండి సార్, హల్లెలూయా హల్లెలూయా. గిద్యోను యుద్ధం చేసే సైనికులు వస్తున్నారు, హల్లెలూయా, బోరలు పట్టుకున్నా, రండి సార్, ప్రైజ్ ద లార్డ్. అది పనిచేస్తుంది నాయన. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం, హల్లెలూయా. డ్యూటీలు ఉన్నాయా లేవా? ఓదండి, ఓదు. 3 మైకులు పెట్టండి సార్, 3 మైకులు. ఇట్లా ఊదొద్దు నాయన, ఇట్లా ఊదు నాయన. హల్లెలూయా. దివిటీ లేవా నాయన? హల్లెలూయా, స్తోత్రం. ఓసారి షాంపులు ఊదండి సార్ పైకెత్తి. హల్లెలూయా. నాయనా, ఈ తమ్ముడికి ఊపిరే లేదు నాయనా, ఈ తమ్ముడికి ఊపిరే లేదు, ఊరికే మూతి ఊరుతా ఉంది, గాలి రావడంలే. తుస్సు కాదు నాయన, పువ్వు అని రావాలా. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం హల్లెలూయా. గట్టిగా 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 గట్టిగా. నైనా నీకు గాలి లేదు, పోరా గాలి ఉండేవాడు రారా నాయన. మన ఆంధ్రాలో చాలా మంది గాలి ఊదే సేవకులు ఉన్నారు. వాళ్ళు ఊది ఊపిరితిత్తులు సన్నగా అయిపోతాండి. ఈ ఊదకనే సన్నగా అయిపోతాడు మనోడికి. ఊదు. హల్లెలూయా చెప్దాం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. అది పెట్టు ఆపద్దు తమ్ముడు. వీళ్ళు ఆపమన్నా ఆపేటట్టు లేరు, వదిలితే మీ మీదకి వచ్చేసేటట్టున్నా. దయచేసి గమనించాల్సింది, గిద్యోను గారు ఇట్లా బోరలు ఇచ్చారు, ఈ మట్టి కొండ ఇచ్చారు. దివిటీ లేదా నాయన? ఓకే, మట్టి కొండ ఇచ్చినారు. అట్లా పైకి పెట్టుకో, పట్టండి సార్, కుండలు కూడా పైకి ఎత్తండి, బోర్లు ఇచ్చుకోండి కుండల్ని. అది బాబు కుండ అయినా నా తట్టు చూడు, ఇట్లా బోర్లించు. అమ్మ బాగా గమనించాలి, అయ్యా బాగా గమనించాలి. గిద్యోను 300 మందిని తీసుకెళ్ళి వాళ్ళ చేతికి కుండలు ఇచ్చినాడు, బోరలు ఇచ్చినాడు, దివిటీలను కూడా ఇచ్చినాడు. గిద్యోను చెప్పాడు, మనం 3 భాగాలుగా విడిపోదాం.
అని చెప్పి అన్నాడు. రండి, ముగ్గురు ఈ పక్కన నిలబడండి సార్, మీరిద్దరూ పక్కన నిలబడండి సార్. అట్లా అట్లా దయచేసి వినాలి. 3 భాగాలుగా నిలబెట్టి గిద్యోను వాళ్ళతో చెప్తున్నాడు, ఒరేయ్, మీ చేతుల్లో బోర్లు ఉన్నాయి, మీ చేతుల్లో దివిటీలు ఉన్నాయి, మీ చేతుల్లో మట్టి కుండలు ఉన్నాయి. తొందరపడి మీ ఇష్టానుసారంగా మీరు చేయొద్దండి. నేనేం చేస్తానో అదే మీరు చెయ్యాలి. బైబిల్లో అట్లే రాయబడి ఉంది. నేనేం చేస్తానో అదే చెయ్యాలి. చాలా మందికి దేవుడు బోర ఇచ్చాడు సువార్త ప్రకటించడానికి. చాలా మందికి దేవుడు దివిటి ఇచ్చాడు, తన ఆత్మని ఇచ్చాడు. అయితే ఆయన చెప్పింది చేయడంలే, వాళ్ళు ఇష్టంగా చేసుకుంటా ఉన్నారు. ఆయన చెప్పింది చేయడంలే. నన్ను బాగా గమనించాల్సింది, ప్రభు చెప్పింది, గిద్యోను చెప్పింది, నేను చెప్పిందే మీరు చెయ్యాలి. నా మాటలు అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్దాం. చాలా మంది సేవకులు ఉన్నారండి. ఒకడు కోటి ఇసిరేవాడు ఉన్నాడు, ఒకడు నూనె అమ్ముకునేవాడు ఉన్నాడు, ఒకడు చేతి రుమాలు అమ్ముకునేవాడు ఉన్నాడు, ఒకడు గడ్డి అమ్ముకునేవాడు కూడా ఉన్నాడండి. ఈ మధ్యన కొత్తగా చాలా పొలం కొన్నాడు. గడ్డి విపరీతంగా పెరిగిపోయింది. కూలీలు ఎంతమంది పెట్టినా గడ్డి కోయలేకపోతున్నా. మనోడికి దెయ్యం ఒక ఆలోచన ఇచ్చింది, యూ ఫుల్, గడ్డిని ఏం చేస్తావు, కోసి పడేస్తావా? రేపు పొద్దునేవో ప్రకటన చేయి, నా పొలంలో గడ్డి మీ గేదెలు తింటే, మీ ఆవులు తింటే అవి ఈనును, పాలు ఎక్కువ ఇచ్చును అని ఒక మాట చెప్పు చాలు అని అన్నాడు. ఓ, ఈరోజు ఆయన చర్చికి కుప్పలు కుప్పలు వస్తున్నారు గడ్డి కొనటానికి. ఒక కట్ట గడ్డి 5 రూపాయలు, జస్ట్ 5 రూపీస్. దయచేసి గమనించాలి, కుప్పలు కుప్పలు వస్తున్నారు. యేసు చెప్పింది చేయడంలే, మనకి ఇష్టం వచ్చింది చేస్తున్నారు. గిద్యోను అంటున్నాడు, నేనేం చెప్తానో అదే చెయ్యాలి. హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. ప్రతి దైవ సేవకుడు ప్రభు ఏం చెప్పాడు అది చెయ్యాలి. 3 గ్రూపులుగా విభాగించాడు. ఎందుకు 3 గ్రూపులు? ఇప్పుడు గిద్యోనుకు అర్థం కాలేదు. ఈ గ్రూపు తండ్రి అయిన దేవునిది, ఈ గ్రూపు కుమారుడైన క్రీస్తుది, ఈ గ్రూపు పరిశుద్ధాత్మ దేవునిది. శత్రువులు ఇసుక రేణువుల వలె ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ తండ్రి అయిన దేవునితో, కుమారుడైన క్రీస్తుతో, పరిశుద్ధాత్మ దేవునితో ఎవడు యుద్ధము చేయగలడు? గొల్యాత ఒక రాయి దెబ్బతో పడిపోయాడు. దైవ జనాంగమా, ఎవడు యుద్ధము చేయగలడు? ఫిలిస్తీయుల ఒక దెబ్బతో పడిపోతారు, అమాలేకీయుల ఒక దెబ్బతో పడిపోతారు. సిరియనుల దగ్గరికి వెళ్ళి అడుగుదాం, మీరు రండ్రా ఇశ్రాయేలీయుల మీదకి. ఐ యామ్ సారీ, వాళ్ళ ప్రక్కన అగ్ని రథములు, అగ్ని గుర్రములు, అగ్ని పర్వతములు కలిగిన వారి దేవుడైన యెహోవా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మేము రాము. రారా, మీరు రండి ఫిలిస్తీయులు. ఒరే బాబు, ఒడిసెల రాయితో మా వాడిని కొట్టేశాడయ్యా. ఓ, అటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. మేము రాము. చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. ఎవరిని వెళ్ళి అడిగినా మేము రామని మాట్లాడుతున్నారు. 3 గ్రూపులు తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసయ్యకి, పరిశుద్ధాత్మకి. యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా నిలబడి శత్రు రాజులతో, శత్రు దేశాలతో యుద్ధం చేశాడు. యేసు ప్రభులవారు సర్వలోకాన్ని నాశనము చేస్తున్న సాతానుడితో కల్వరి కొండ మీద యుద్ధము చేసి వాని తలను చితకదొక్కాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దురాత్మల సమూహాలతో, అంధకార చీకటి శక్తులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా మనతో యుద్ధం చేయటానికి ఎవడు మిగిలినాడు? నథింగ్, ఎవడు లేడు. వీళ్ళు 3 ఇన్ఛార్జి తీసుకున్నా. గిద్యోను పక్షంగా యెహోవా, గిద్యోను పక్షంగా యేసయ్య, గిద్యోను పక్షంగా పరిశుద్ధాత్మ. దైవ జనులారా, మీ పక్షంగా నిలబడి ఎవరు యుద్ధం చేస్తున్నారో ఆలోచన చేయండి. ఎన్నో పర్యాయాలు మీ సంఘ సేవలో ఫెయిల్, ఎన్నో పర్యాలు మీ కూటాలు ఫెయిల్, ఎన్నో పర్యాలు మీ హీలింగ్ ఫెయిల్, ఎన్నో పర్యాలు మీ సంఘ పరిచర్య ఫెయిల్, ఎన్నో పర్యాయాలు ఫెయిల్ 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 ఫెయిల్. ఏం కారణం తెలుసా? ఈ 3 గ్రూపులు లేవు. కొంతమంది అంట, యెహోవా ఏ దేవుడు, యేసు లేడు, పరిశుద్ధాత్మ లేడు. ఎక్కడికి పోయినారు?
ఎక్కడికి పోయినారు? గిద్యోను అడుగు చెప్తాడు, ఏ ఫుల్, నేను ఉన్నప్పటి నుండి ఉన్నారు వాళ్ళు అంటారు. ఎక్కడికి వెళ్ళినారు? ఎక్కడికి వెళ్ళారు? చాలా మంది అంటారు యేసే దేవుడు, యెహోవా లేడు, పరిశుద్ధాత్మ లేడు. వాళ్ళిద్దరూ ఎక్కడికి పోయినారు? వాడు అంటాడు పరిశుద్ధాత్మ అపోస్తల కాలంలో వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినాడని. వీని చుట్టం చెప్పేసిపోయినాడు, నేను మళ్ళా వస్తారానని. దయచేసి గమనించాల్సింది లేదు, గిద్యోనుతో పాటు 3 గుంపులు ఉన్నాయి. ఒక్కొక్క గుంపులో 100 మందే ఉన్నారు. దయచేసి గమనించాలి, 100 మందే ఉన్నారు. 2 సార్ 100 మందే ఉన్నారు. ఇది 1, ఇది 0, ఇది 0. ఈ 2 సున్నాల్ని పక్కకు తీసేద్దాం. ఇప్పుడు ఎవరున్నారు? ఒక్కరే. ఎవరైనా నేనే యెహోవాని, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఏ రూపమును మీరు చేసుకోనకూడదు. పైన ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ దేనిని మీరు పూజించకూడదు, సాగిల పడకూడదు. నేనే యెహోవా. నా తరువాత ఆకాశమందు కానీ, నా తరువాత భూమి మీద కానీ 2 సున్నానే. నేనే దేవుడను. హల్లెలూయా. నా మాట అర్థమైన వారు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా యేసు ప్రభుల వారి దగ్గరికి వస్తే అంటాడు, ఆయన ఏమంటాడు తెలుసా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇది మార్గం. ఈ మార్గంలో సత్యం ఉంది. ఈ సత్యాన్ని అవలంబిస్తే జీవం ఉంది. ఇది మార్గం, శరీరముగా వచ్చాడు. ఇది సత్యం, వాక్యము. ఇది జీవం, నిన్ను పరలోకానికి తీసుకెళ్లే ఆత్మ. ముగ్గురు ఒక్కటై యేసుగా వచ్చారు లోకంలోనికి. నా మాటలు అర్థమైన వారు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వింటున్న దైవ జనాంగమా, ఇది పరిశుద్ధాత్మ. దేవుని వాక్యం సెలవిస్తాను, నేను ఆదరణకర్తని పంపుతాను. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ మిమ్మను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆత్మ. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, మీ దేహము మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినది. మీ దేహము దేవుని ఆత్మకు ఆలయం. ప్రభువు వాక్యంలో చెప్పబడింది, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. యూదయ, యెరూషలేము, సమరయ, భూదిగంతముల వరకు సాక్షులై ఉంటారు. ఆత్మ ఒకని మీదికి వస్తుంది, ఆత్మ ఒకని లోపల ఉంటుంది, ఆత్మ ఒకనితో ఉండి పరలోకానికి నడిపిస్తుంది. ఒకే ఆత్మ 3 కార్యాలు చేస్తుంది. ఒకని పైన శక్తిగా, ఒకని లోపలికి వెళ్ళి వాని దేవాలయముగా పరిశుద్ధంగా, ఒకనితో ఉండి పరలోకానికి నడిపిస్తుంది. దైవ జనాంగమా, 3 గ్రూపులు చేశాడు గిద్యోను. ఒక్కొక్క గ్రూపు తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవుడికి సూచన. గిద్యోను చెప్తున్నాడు, 3 గ్రూపుల్లో ఉన్న 100 మంది మీరేం చేయాలో తెలుసా? మార్గము, సత్యము, జీవము 3 ఉన్నా, ఆ 3 నేనే. అవి 3 ఉన్నా, ఆ 3 ఒక్కటే. మీరేం చేయాలో తెలుసా? నేనేం చేశానో అదే చేయాలి. వేరే నాన్ సెన్స్ మీరు క్రియేట్ చేయకూడదు. కోట్లు ఇసరకూడదు మనుషుల మీద. అనవసరంగా నేను ఇచ్చిండే ఊపిరి ఊదకూడదు. దేవునికంటే వానికి ఎందుకు ఊతాడు ఈయనకి తెలుదు, వాడు ఎందుకు పడతాడు వానికి తెలుదు పాపం. ఈ మధ్యన టచ్ స్పిరిట్ వచ్చింది. టచ్ అంటే పడిపోతూ ఉంటారు. నన్ను ఒక ఆయన అడిగినాడు, నీకు లేదా శక్తినని. నాకు ఇట్లాంటివి ఏం రాలేదురా ఇంకా అన్నాను. ఐఎమ్ జస్ట్ చైల్డ్, దే ఆర్ సీనియర్స్. వాళ్ళకి అవన్నీ వచ్చినాయి. రాత్రి ఒక దైవ సేవకుడు చెప్పినారు, అవన్నీ ప్రైమరీ స్కూల్లోటి విన ఏసయ్యన్న గారు చెప్పినారని చెప్పినారు. అవన్నీ ఎవరు ఎల్కేజీ యూకేజీ వాళ్ళు చేసే పనులు అని చెప్పినారు దైవ సేవకులని. నేను ఎస్ఎల్సీ పాస్ అయిపోయినా, నేను గాలి ఊదుకుంటా ఉంటే మళ్ళీ ఎల్కేజీకి పోవాలా? పెద్దయ్య గారు చెప్పినట్లు. మీకు అర్థమైందా? నేను గుడ్డలు విసురుకుంటా ఉంటే మళ్ళీ ఎల్కేజీకి పోవాలా? నేను ఎస్ఎల్సీ పాస్ అయిపోయినాను.
ఒకవేళ నేను మళ్ళీ నూనె అమ్ముకున్నాను అనుకో, మళ్ళీ ఎల్కేజీకి పోవాలి. నేను ఎస్ఎల్సి పాస్ అయిపోయినాను, ఎవడన్నా ఎస్ఎల్సి పాస్ అయినాను ఎల్కేజీకి పోమని ఏరా బుద్ధి ఉందా నీకు అంటాడు. అవునా కాదా? పెద్ద అయ్యగారు చెప్పిన మాటను బట్టి చూడు, అయ్యగారు పరలోకంలో ఉన్నా మనకి ఇవి ఎంత ఉపయోగపడుతున్నాయో. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇంతేనా? చెప్పండి సార్. కొద్దిసేపటికి దేవుని అగ్ని మీ మీద దిగబోతుంది. కొద్దిసేపటికి దేవుని అగ్ని మీ మీద దిగబోతుంది. దేవుని శక్తి బహుబలంగా మీ మీదకి దిగబోతుంది. ప్రతి వారు ఎదురు చూద్దాం. గిద్యోను అంటున్నాడు, నేను చేసినట్టే మీరు చేయాలి, వేరే బిజినెస్ అక్కర్లేదు. ఏం చేయాలి? మీ దివిటీని కుండల్లో పెట్టుకోండి. ఓ పెట్టుకుంటాం సార్. బూరని పైకెత్తండి, బూరని పైకెత్తండి. నేను ఊదినప్పుడు ఊదాలి. నేను ఊదినప్పుడు ఊదుతూ మీ చేతిలో ఉన్న కుండని పగలగొట్టి దివిటీని పైకెత్తాలి. నేను ఊదినప్పుడు ఊదాలి. నేను కుండను పగలగొట్టినప్పుడు మీరు కుండలు పగలగొట్టాలి. కుండ పగిలిపోయిన తరువాత మండుతున్న దివిటీని పైకెత్తాలి. ఈ రీతిగా గిద్యోను చెప్పాడు. మిద్యానీయుల దండుపాలెం, అమాలేకీయులు తూర్పు వారు త్రాగి పడుకొని మత్తులుగా ఉన్నారు. ముగ్గురు 3 వైపులా చుట్టుకున్నారు. ఎందుకు 4 వైపులు చుట్టుకోకూడదు? 4 వైపులు చుట్టుకుంటే పారిపోయే చోట్లేదు. 4వ వైపు గ్యాప్ వదిలిపెట్టినారు, పరిగెత్తండ్రానని 3 వైపులు చుట్టుకున్నారు. తండ్రి ఒకవైపు, కుమారుడు క్రీస్తు ఒకవైపు, పరిశుద్ధాత్మ ఒకవైపు. ఇప్పుడు ఊదండి బూరలు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ గ్లోరీ, 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 గ్లోరీ. గిద్యోను చెప్పాడు, కుండలు ఇప్పుడు పగలగొట్టండి, కుండలు ఇప్పుడు పగలగొట్టండి. పగిలిపోయాయి. దివిటీలు పైకెత్తారు. బూరలు ఊతూనే ఉన్నారు. దివిటీలు పైకెత్తారు. ఒక చేతిలో దివిటి, ఒక చేతిలో బూర. కుండలు పగిలిపోయాయి. బాగా గమనించవలసిన విషయం, గిద్యోను సైన్యంలో కుండలు పగిలిపోయాయి. దైవ జనాంగమా, దాని అర్థం ఏమిటో తెలుసా? ఈ పగిలిపోయిన కుండ ఒక వ్యక్తి దేహమునకు సాదృశ్యం. దాని లోపట దేవుని ఆత్మ ఉంది, దాని లోపట దేవుని వాక్యం ఉంది. నోటి నుండి బూర ఊదాలి. లోపల ఆత్మ దేవుని వాక్యం సెలవిస్తారు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, యెహోవా పెట్టిన దీపము. ఎవడు శరీరాన్ని పగలగొట్టుకుంటాడో, ఎవడి దేహాన్ని పగలగొట్టుకుంటాడో వాడు దీపమును పైకెత్తగలడు, వాడు బూరను ఊదగలడు. చాలా మంది దేహాన్ని పగలగొట్టుకోవడం లేదు. దేహానికి, శరీరానికి కావలసిన సుఖాలు, సంతోషాలు, కోర్కెలు, ఇచ్చలు, భవనాలు, వస్తువులు, వాహనాలు, వినోదాలు, విందులు, ఈ శరీరానికి కావలసినవన్నీ కూడా సంపాదించుకుంటూ ఉన్నా. ఇక్కడ నిలబడ్డారే, వీరి శరీరమునకు కావలసిన సుఖభోగాలు ఏమీ లేవు. శరీరాన్ని పగలగొట్టుకొని, శరీరాన్ని పగలగొట్టుకొని, శరీరాన్ని పగలగొట్టుకొని ఓ బూరని దివిటీని పట్టుకొని నిలబడ్డా. నా మాటలు అర్థమైన వారు ఓసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శరీర క్రియల కొరకు తమ శరీరాన్ని పగలగొట్టుకున్నవారు, శరీర కోరికల కొరకు తమ శరీరాన్ని పగలగొట్టుకున్నవారు, శరీర ఇచ్చల కొరకు తమ శరీరాన్ని పగలగొట్టుకున్నవారు, తమ సుఖాల కొరకు శరీరాన్ని పగలగొట్టుకున్నవారు, తమ ఆనందం కొరకు శరీరాన్ని పగలగొట్టుకున్నవారు, తమ కళ్ళకు ఎంతో మంది ఎంతో వినోదంగా కనిపించిన అవన్నీ తుచ్చప్రాయముగా ఎంచుకొని ఈ శరీరాన్ని మట్టి కుండలాగా పగలగొట్టుకున్నవారు.
ఒక చేతితో దివిటి, ఒక చేతితో బూరా పట్టుకొని ప్రజల ఎదుట, శత్రువుల ఎదుట నిలబడి దివిటి పట్టుకొని బూర ఊదుతూ ఉంటే శత్రువులు దాన్ని చూసి కలవరపడి పారిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, శబ్దం హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఈ శరీరాల్ని పగలగొట్టుకొని దివిటిని చేత పట్టుకొని బూర ఊదే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమయ్యాది? దరిదాపు 37 సంవత్సరాల క్రిందట ఒక వ్యక్తి కార్యాన్ని చేశాడు. లేమల్లె ప్రాంతంలో ప్రారంభమయ్యాది. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ప్రారంభమైపోయాది. ఓ శరీరాల్ని పగలగొట్టుకొని బూరా దివిటి పట్టుకొని దేవుని పక్షాన నిలబడి శత్రువులను తరిమే కార్యక్రమం. ఎంత మంది తయారైపోయారు. నా మాట అర్థమైన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. దేవుడు కార్యం చేయని ఆ పరిశుద్ధాత్మ దేవుడు రాబోయే దినాలలో ఈ సంఖ్య ఇంకా విస్తరించని, ఈ గిద్యోను సైన్యం ఇంకా విస్తరించని. గిద్యోను ఒక్కడే, యేసన్న గారు ఒక్కడే ఆ గుంపుతో పాటు పని చేయటానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఈ శరీరాల్ని మొక్కలు చేసుకొని, శరీరాల్ని చంపుకొని, దేవుడిచ్చిన ఆత్మని, దేవుడిచ్చిన వాక్యాన్ని చేతపట్టుకొని ప్రజల ఎదుట నిలబడి ప్రజలను పీడిస్తూ, ప్రజల ఆస్తులను దోస్తూ, ప్రజల సుఖ సంతోషాలను పాడు చేస్తున్న శత్రువులను తరిమివేస్తూ ఉన్నారు. ప్రజలను విడిపించి పరలోకానికి నడిపించే ఈ శ్రేష్టమైన పరిచర్య చేయటానికి దేవుడు కృప దయచేశాడు. వింటున్న ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ఈ మధ్యాహ్న సమయం అందు ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆ రీతిగా కావాలని నా ప్రార్థన. 3 రోజుల నుండి ఆయన సముఖంలో కూర్చొని ఒక్కొక్క దైవజనుడు చెప్తున్న సందేశాన్ని మీరు వింటూ వచ్చారు. మీరు ఇక్కడ నుండి రిక్తులుగా వెళ్ళకూడదు. మీ చేతిలో దివిటి, మీ చేతిలో బోర, వెలుగుతున్న దీపాలుగా మీరు వెళ్ళాలి. యేసు సువార్తను ప్రకటించే నోటితో మీరు వెళ్ళాలి. మీ పక్షమున ప్రభువు నిలబడి పని చేయాలి. మీ పక్షాన యేసయ్య నిలబడి పని చేయాలి. మీ పక్షాన పరిశుద్ధాత్మ నిలబడి పని చేయాలి. నీవు ఆ రీతిగా మార్చబడాలి. నేను ఆ రీతిగా మార్చబడాలనుకునే ప్రతి బిడ్డ లేచి నిలబడదాం. గ్లోరీ, నేను ఆ రీతిగా మార్చబడాలి. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు గిద్యోను సైన్యంలో ఒక వ్యక్తిగా నేను వెళ్ళాలనుకునే ప్రతి బిడ్డ లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 గ్లోరీ. దయచేసి మొరపెడదాం, దేవుని సముఖంలో మొరపెడదాం. ప్రభువా, ఎంతో కాలం నుండి మీ సముఖంలోకి వస్తున్నా. ఈ శరీరాన్ని పగలగొట్టుకోలేకపోతున్నా, ఈ శరీరాన్ని ముక్కలు చేయలేకపోయా. యేసయ్యా, 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 హల్లెలూయా, ఈ శరీరాన్ని పగలగొట్టుకోవడానికి శక్తి దయచేయి, శక్తి దయచేయి, శక్తి దయచేయి, శక్తి దయచేయి. పిలువు తల్లి, పిలువు తల్లి. నీకెంత శక్తి ఉందో అంత గట్టిగా యేసయ్యని పిలువు. అబ్బా, యవనస్తులారా, యవన సహోదరి, యవనస్తుడా, లే, లే, లే. ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, గిద్యోను సైన్యంలాగా నీవు ఈ రోజు లేవాలి, లేవాలి. నీ గ్రామంలో ఎంతో మంది శత్రువులు మాటమని ఉన్నారు. నీ వీధిలో ఎంతో మంది శత్రువులు మాటమని ఉన్నారు. వాళ్ళను జయించడానికి నీవిక్కడ సిద్ధపడి వెళ్ళాలి, సిద్ధపడి వెళ్ళాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ.
మహిమగల పరిచర్య పొందినందున కృప పొందినందున మహిమగల పరిచర్య పొందినందున ధైర్యపడము కృప పొందినందున మహిమకు నీవు దిగివచ్చు వేళ మహిమకు నీవు దిగివచ్చు గట్టిగా నోరు తెరిచి ఈ చేతులు పైకెత్తి పిలువు, ఈ చేతులు పైకెత్తి పిలువు. దెయ్యం నీ చేతుల్ని కట్టి పెట్టా, నీ నోటిని కట్టి పెట్టా. యేసు నామములో ఓ చేతులు బంధించిన దెయ్యమా, నోటిని బంధించిన దెయ్యమా, ఇప్పుడే బయటికి భవనాలు వ్యాపిస్తున్నా. ఒక్కొక్కరిలో పశ్చాత్తాపం, ఒక్కొక్కరిలో పాప భీతి, ఒక్కొక్కరిలో దైవ భీతి. ఇప్పుడే 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 మీరు ప్రారంభించినందుకే వందనాలు వేసాయా. ఒక్కొక్క బిడ్డ మిమ్మల్ని కలిగే యోగ్యతను మీరు ప్రసాదించినందుకై వందనాలు వేసాయా. వందనాలు తండ్రి. శిఖాలమ శబరబ బనికలరబ ఓరి దాలమ శందలరబ. అనేక మందిని నా దేవుడు తన కౌగిటిలోనికి చేర్చుకుంటున్న సమయం, అనేక మందికి తన ప్రేమనిస్తున్న సమయం ఇది. తగిన నామంలో ఇప్పుడే ఇప్పుడే సమూలంగా నాశనమైపోవడాక, సమూలంగా నాశనమైపోవడాక. ఈ పరిశుద్ధమైన హస్తముతో వారిని తాకి చేయబోయిన ప్రతి అవయవాన్ని నూతనంగా మీరు మార్చినందుకే వందనాలేసయ్యా. మీ కార్యాలు చూడటానికి మీరు కృప దయచేశారబా. నీ శామమా లీఖాబరబా వీళ్ళ మాషం దార కాబబలరబా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. రబ శందులరబ గ్లోరీ గ్లోరీ రిబబబ శమలరబ గ్లోరీ గ్లోరీ గ్లోరీ